see. So this class will discuss the December month part 2 current affairs. See the first question and ఈ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సరే, లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ వాస్ ద ర్యాంక్ ఆఫ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ లిస్ట్? సో రీసెంట్లీ ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేశారండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ లిస్ట్. సో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాని రీసెంట్గా ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ఈ రిపోర్ట్ ప్రకారం నిర్మలా సీతారామన్ ఏ ర్యాంక్లో ఉన్నారు? దట్ ఈస్ నిర్మలా సీతారామన్ యొక్క ర్యాంక్ ఎంత అండి అంటే దట్ ఈస్ షీజ్ ఇన్ 37th ప్లేస్. సో ఆవిడ 37వ ప్లేస్లో ఉండడం జరిగింది. అండ్ ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ అత్యంత శక్తివంత మహిళల యొక్క జాబితాని. దట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ ఇండెక్స్ ఇన్ ఇండియా. అండ్ దీంట్లో నిర్మలా సీతారామన్ ర్యాంక్ ఎంత అంటే దట్ ఈస్ 37. ది లాస్ట్ ఇయర్ ఆల్సో షీఈస్ దేర్. లాస్ట్ ఇయర్ ఉన్నారు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఈవిడ ర్యాంక్లో ఉండడం జరిగింది. సో ద 2020లో నిర్మలా సీతారామన్ ర్యాంక్ విల్ బి దే, దట్ ఈస్ 41th ప్లేస్లో ఉన్నారు. అండ్ 2019 షీఈస్ ఇన్ 2019లో 34th ప్లేస్లో ఉన్నారండి. బట్ 2021 షీఈస్ ఇన్ 37th ప్లేస్. క్లియర్ కదా? అండ్ మరి ఈ టాప్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్స్ ర్యాంకింగ్లో ఇండియా నుంచి ఎంతమంది ఉన్నారండి అంటే దెర్ ఆర్ టోటల్ 4 పర్సన్స్. అవుట్ ఆఫ్ 4 పర్సన్స్ షీఈస్ 1 పర్సన్, దట్ ఈస్ 37th ప్లేస్లో ఉన్నారండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దట్ ఈస్ 52nd ప్లేస్లో ఎవరున్నారు? 52nd ప్లేస్ విచ్ ఈస్ గోస్ టు ద పర్సన్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ దెర్ ఈస్ రోషిని నాడర్. సో రోషిని నాడర్ షీఈస్ ఈవిడ వైఫ్ ఆఫ్ శివ నాడర్ వైఫ్ అండి. దెన్ HCL కంపెనీ యొక్క ఫౌండర్ యొక్క వైఫ్, దట్ ఈస్ హర్ నేమ్ ఇస్ రోషిని నాడర్, ఈస్ 52nd ప్లేస్. అలాగే 72వ ప్లేస్లో ఎవరున్నారంటే కిరణ్ ముజుందర్ షా. సో హూ ఈస్ కిరణ్ ముజుందర్ షా? అండ్ దిస్ పర్సన్ ఈస్ బిలాంగ్స్ టు బయోకాన్ కంపెనీ యొక్క బయోకాన్ కంపెనీ యొక్క చైర్మన్ కిరణ్ ముజుందర్ షా. అండ్ అలాగే దెన్ 88th ప్లేస్లో ఎవరున్నారంటే నైకా కంపెనీ యొక్క ఫౌండర్ ఉన్నారు, చూసారా, ఫాల్గుని నాయర్. సో షీఈస్ ఇన్ 88th ప్లేస్లో ఉన్నారండి. నైకా కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటీ బ్రాండ్ అనమాట. తనకు సంబంధించిన ఫౌండర్ ఫాల్గుని నాయర్ 88th ప్లేస్లో ఉండడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్గా ఫాల్గుని నాయర్ ఇండియాస్ రిచెస్ట్ ఉమెన్ కింద కూడా ఉన్నారు. షీఈస్ ద రిచెస్ట్ ఇండియన్ ఉమెన్, హర్ నేమ్ ఈస్ ఫాల్గుని నాయర్. వీళ్ళ నలుగురు మన ఇండియా నుంచి ఉన్న పర్సన్స్ అండి, ద టాప్ 100లో ఉన్న పర్సన్స్. అలాగే మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్న పర్సన్ పేరేంటండి అంటే ఫస్ట్ ప్లేస్ ఈస్ దట్ పర్సన్ ఈస్ మెక్కాంజీ స్కాట్. ఎవరండి మెక్కాంజీ స్కాట్? అండ్ ఈవిడ ఎవరండి అంటే షీఈస్ ఎక్స్ వైఫ్ ఆఫ్ అమెజాన్ కంపెనీ ఫౌండర్. జెఫ్ బెజోస్ అమెజాన్ కంపెనీ ఫౌండర్ కదా, అతనికి వైఫ్ అనమాట. బట్ కరెంట్లీ నాట్, బట్ ప్రీవియస్లీ ఇంతకుముందు ఆవిడ జెఫ్ బెజోస్ యొక్క వైఫ్, అంటే షీఈస్ ఆఫ్ ఎక్స్ వైఫ్ ఆఫ్ జెఫ్ బెజోస్. అండ్ ఆవిడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సన్ ఎవరండి అంటే వీ నో కమలా హ్యారిస్ ఎవరు? ఇది తెలిసిందే అందరికీ. షీఈస్ ఫస్ట్ ఫీమేల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ కంట్రీ. థర్డ్ ప్లేస్లో ఉన్న పర్సన్ ఎవరండి అంటే దట్ పర్సన్ నేమ్ ఈజ్ క్రిస్టియానా లెగాడే అంటాం. సో ఎవరండి క్రిస్టియానా లెగాడే? షీఈస్ ఇంతకుముందు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేసిన పర్సన్. కరెంట్లీ షీఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. సో దీస్ ఆర్ ద పర్సన్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 3 ప్లేసెస్ అండ్ the 4 ఇండియన్ పర్సన్స్ ఆర్ ఇన్ టాప్ 100. ఈ రిపోర్ట్ని ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు రిలీజ్ చేశారు. దట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ లిస్ట్ ఇండెక్స్. నిర్మలా సీతారామన్ ర్యాంక్ ఎంత అంటే దట్ ఈస్ 37th ఈస్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ. Next one is which city hosts the joint military exercise with the BIMSTEC countries? సో ఈ BIMSTEC కంట్రీస్ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది? సో BIMSTEC ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించిన నగరం ఇది ఏ నగరంలో జరిగిందండి అంటే ద ఆన్సర్ వచ్చేటప్పటికి పూణేలో జరిగిందండి. ఇంతకీ BIMSTEC అనే మీటింగ్ అనేది BIMSTEC యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? 1997 నుంచి ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతూనే ఉంది, ఫ్రమ్ 1997. ద ఫుల్ ఫామ్ ఆఫ్ BIMSTEC ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ B for Bay of Bengal, I for initiative, Bay of Bengal initiative for multi-sectorial technical economic cooperation. That is a full form of this one. So that is, again I'm repeating, Bay of Bengal initiative for multi-sectorial technical economic cooperation. That is a full form of BIMSTEC, which is conducted from 1997. సో రీసెంట్గా ఈ BIMSTECకి సంబంధించిన మీటింగ్, ఈ మిలిటరీ అగ్రిమెంట్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది పూణేలో జరిగిందండి, విచ్ ఇస్ ఇండియాలో జరగడం జరిగింది. అండ్ BIMSTEC will have how many countries are there? We can say there are total 7 countries are available here. So what are the 7 countries are there? One country is considered as a Bangladesh is available, and another country is Bhutan country is also there. Then next one is India is also available. Then another 4th country is that is Myanmar country is there. Then 5th one is Sri Lanka country is available. Nepal country is also there. And the last countries we can say Thailand country is there. So these are the countries of BIMSTEC.
భీమ్‌స్టాక్ యొక్క జనరల్‌గా ఏ కంట్రీ దీనికి భీమ్‌స్టాక్‌కి హెడ్‌గా యాక్ట్ చేస్తుందండి అంటే వీ కెన్ సే శ్రీలంక కంట్రీ భీమ్‌స్టాక్ కంట్రీకి విచ్ ఈస్ యాక్టింగ్ యాస్ ఐ మీన్ సారీ ఢాకాలో దీని హెడ్ ఆఫీస్ ఉందండి. ఢాకా బంగ్లాదేశ్ కంట్రీలో ఢాకా ఉంది చూసారా? దాన్ని ఇప్పుడు రిప్రజెంటేటివ్ కంట్రీగా ఢాకా యాక్ట్ చేస్తుంది. ఐ మీన్ సిటీ కిందకి. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి? భీమ్‌స్టాక్ సమిట్ అనేది ఈసారి ఏదైతే మిలిటరీ కోఆపరేషన్ జరిగిందో మిలిటరీ ఎక్సర్‌సైజ్ ఏ ఇష్యూస్ మీద ఫోకస్ చేసిందండి అంటే ఇట్ ఈస్ మెయిన్‌లీ ఫోకసింగ్ ఆన్ 2 థింగ్స్. ఒకటి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటాం. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్. ఓకే. సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ టాపిక్స్ మీద ఫోకస్ చేసింది. హ్యుమానిటేరియన్ యాక్టివిటీస్ అసిస్టెన్స్ అంటే దట్ ఈస్ హ్యుమానిటేరియన్ రిలేటెడ్ యాక్టివిటీస్. దట్ ఈస్ హ్యుమానిటీ అంటాం. సో మానవత్వానికి సంబంధించిన వాటి మీద అసిస్టెన్స్ మానవత్వాన్ని కాపాడే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. ప్లస్ అలాగే డిజాస్టర్స్ అంటాం. విపత్తులు ఉంటాయి చూసారా? ఆ విపత్తుని కంట్రోల్ చేయడం కోసం ఒక అగ్రీమెంట్ అన్నమాట. సో ఈ 2 టాపిక్స్ మీద భీమ్‌స్టాక్ అగ్రీమెంట్ రీసెంట్‌గా చేయడం జరిగిందండి. ఓకేనా? సరే దీని యొక్క భీమ్‌స్టాట్ యొక్క రిప్రజెంటేటివ్ ఆఫీస్ అనేది ఎక్కడుందండి అంటే ఢాకాలో ఉంది. విచ్ ఈస్ ఇన్ బంగ్లాదేశ్. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 7 కంట్రీస్ ఉన్నాయి. ఏంటవి? ఇదిగో దీస్ ఆర్ ద 7 కంట్రీస్. జరిగిన అగ్రీమెంట్ ఏ టాపిక్స్ మీద? 2 టాపిక్స్ మీద. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఒకటి. రెండో టాపిక్ వచ్చేటప్పటికి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్టివిటీస్ మీద. భీమ్‌స్టాక్ సమిట్ ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈ ఎక్సర్సైజ్ 1997 నుంచి జరుగుతుంది. ఆల్రెడీ ఐ సెడ్ ద ఫుల్ ఫార్మ్ ఆల్సో. ఓకే. కమ్ టు ద థర్డ్ క్వెషన్ ఈసీ. నెక్స్ట్ క్వెషన్ ఈస్ హూ హాస్ బీన్ అనౌన్స్డ్ యాస్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ డిస్నీస్ బైజూస్ ఎర్లీ లెర్నింగ్ యాప్. డిస్నీ బైజూస్ అనే ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఎవ్రీవన్ విల్ నో అబౌట్ ద బైజూస్ ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కదా. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్కి రీసెంట్గా ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారండి అంటే ద పర్సన్ ఈజ్ నీరజ్ చోప్రా వాస్ అపాయింటెడ్ యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్. వీ నో ద నీరజ్ చోప్రా ఇస్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ రీసెంట్ ఒలింపిక్స్ హ్యాపెండ్ ఇన్ టోక్యో. అండ్ ఈ పర్సన్‌ని బ్రాండ్ అంబాసిడర్స్‌గా అపాయింట్ చేశారు. నీరజ్ చోప్రాకి రీసెంట్‌గా 'ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న' అవార్డ్ కూడా రావడం జరిగింది. మొత్తం 'ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న' 12 మందికొస్తే వాళ్ళలో నీరజ్ చోప్రా కూడా ఒక పర్సన్ అనమాట. ఓకేనా? అండ్ అనదర్ పాయింట్ ఈస్ యూ కెన్ సే అలాగే చాలా కంపెనీస్‌కి బ్రాండ్ అంబాసిడర్స్ రీసెంట్‌గా అపాయింట్ అయ్యి ఉన్నారు. సో, కేఎల్ రాహుల్ అనే పర్సన్ రియల్‌మీ అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా యాక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మీకు ఫస్ట్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నప్పుడు కొన్ని బ్రాండ్ అంబాసిడర్స్‌తో చెప్పున్నాను. సల్మాన్ ఖాన్ అనే పర్సన్ మహారాష్ట్ర స్టేట్‌కి వ్యాక్సిన్ అంబాసిడర్స్‌గా అపాయింట్ చేసున్నారు. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్‌కి దెన్ ఆ పర్సన్ సంజయ్ దత్‌ని అంబాసిడర్స్‌గా అపాయింట్ చేసున్నారు. అడిడాస్ కంపెనీకి దీపికా పదుకునే అంబాసిడర్‌గా ఉన్నారు. దెన్ ఫాజిల్ అనే ఒక వేరియబుల్ బ్రాండ్ కంపెనీకి క్రితిసన్ అనే అంబాసిడర్స్‌గా ఉన్నారు. ఫైర్ బోల్ట్ అనే ఒక వాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇది కూడా ఒక వేరియబుల్ బ్రాండ్. దీనికి విరాట్ కోహ్లీ అంబాసిడర్స్‌గా యాక్ట్ చేస్తున్నారు. దెన్ అలాగే కాయిన్ డీసీఎక్స్ అనే ఒక క్రిప్టో కరెన్సీకి దిస్ పర్సన్ ఆయుష్మాన్ ఖురానా ఈస్ యాక్టింగ్ యాస్ అంబాసిడర్. కాయిన్ స్విచ్ కుబర్ అనే ఒక ప్లాట్ఫామ్‌కి క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్‌కి దట్ ఈస్ రణవీర్ సింగ్ అనే పర్సన్ అంబాసిడర్స్‌గా అపాయింట్ చేయడం. సో దీస్ ఆర్ ద సమ్ అంబాసిడర్స్ ఆల్రెడీ ఆమ్వే ఇండియా అనే ప్రొడక్ట్‌కి కంపెనీకి అమితాబ్ బచ్చన్ అంబాసిడర్స్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ అంబాసిడర్స్ మొత్తం మీకు ఇంతకుముందు దాంట్లో చెప్పున్నాను. దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ దట్ వన్. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. తర్వాత పాయింట్ ఏంటంటే రీసెంట్లీ విచ్ బ్యాంక్ గాట్ ద అప్రూవల్ యాస్ ఏ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఫ్రమ్ ఆర్బీఐ. రీసెంట్‌గా ఏ బ్యాంక్‌కి ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లైసెన్స్‌ని ప్రొవైడ్ చేసింది. రీసెంట్లీ ఆర్బీఐ హాస్ గివెన్ ద పర్మిషన్. ఏ బ్యాంక్‌ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లైసెన్స్ వచ్చిందండి అంటే ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ పేటీఎం పేమెంట్ బ్యాంక్. సో పేటీఎం పేమెంట్ బ్యాంక్ రీసెంట్లీ గాట్ అప్రూవల్ దట్ ఈస్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లైసెన్స్ ప్రొవైడ్ చేశారు. సో జనరల్‌గా షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ద బ్యాంక్స్ విచ్ ఇంక్లూడ్స్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్. The banks which includes in the second schedule of RBI Act 1934. సో ఆర్బీఐ యాక్ట్ 1934 సెకండ్ షెడ్యూల్లో ఈ బ్యాంక్ని ఇంక్లూడ్ చేశారు. రీసెంట్గా ఇంక్లూడ్ అయింది ఆ బ్యాంక్. ఏది? పేటీఎం పేమెంట్ బ్యాంక్ అంటాం. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 5 months బ్యాక్ ఫినోపే అనే ఒక పేమెంట్ బ్యాంక్ని కూడా షెడ్యూల్ బ్యాంక్ లైసెన్స్ ప్రొవైడ్ చేశారు. ఏ బ్యాంక్ అది? ఫినోపే అనే ఒక పేమెంట్ బ్యాంక్కి కూడా రీసెంట్గా షెడ్యూల్ బ్యాంక్ లైసెన్స్ రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పేటీఎం పేమెంట్ బ్యాంక్ కూడా షెడ్యూల్ బ్యాంక్ లైసెన్స్ ఇచ్చారు. సో వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ద పేటీఎం పేమెంట్ బ్యాంక్? దట్ ఈస్ హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు నోయిడాలో హెడ్ ఆఫీస్ ఉందండి. ఫినోపే పేమెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉంది. మన ఇండియాలో మనకి ఎన్ని పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి? వీ హ్యావ్ ద టోటల్ 6 పేమెంట్ బ్యాంక్స్. వాటిలో ఈ 2 ఇవి. అండ్ ఎయిర్టెల్ అనేది ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ అవుతుంది. ఎయిర్టెల్ ఇది ద ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఇది న్యూఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. తర్వాత ఇండియన్ పోస్టల్ అనే పేమెంట్ బ్యాంక్. సో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు న్యూఢిల్లీ. తర్వాత జియో పేమెంట్ బ్యాంక్ ఒకటి ఉంది. తర్వాత ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఈ రెండింటికి హెడ్ ఆఫీసెస్ కూడా ముంబైలోనే ఉన్నాయండి. జియో పేమెంట్ బ్యాంక్, ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ అంటాం. పేమెంట్ బ్యాంక్స్ యొక్క పేడప్ క్యాపిటల్ ఎంత ఉండాలి? వీ కెన్ సే 100 crores ఇస్ అ పేమెంట్ బ్యాంక్స్ పేడప్ క్యాపిటల్. ఏ కమిటీ రికమెండేషన్స్తో పేమెంట్ బ్యాంక్స్కి లైసెన్స్ 2015లో ప్రొవైడ్ చేశారండి అంటే నచికెట్ మోర్ కమిటీ రికమెండేషన్స్తో ప్రొవైడ్ చేశాం. పేమెంట్ బ్యాంక్స్ అనేది లోన్లు ఇవ్వరు, క్రెడిట్ కార్డులు ఇవ్వరు. ఒకవేళ అలాగే ఎన్ఆర్ఈ అకౌంట్లు ఇవ్వరు, ఎన్ఆర్ఓ అకౌంట్లు ఇవ్వరు, ఎఫ్సీఎన్ఆర్ అకౌంట్స్ కూడా ప్రొవైడ్ చేయరు. సో దీంట్లో కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్స్ మాత్రమే ఉంటాయి. వీటి ఆల్మోస్ట్ 2 lakhs వరకు డిపాజిట్లు యాక్సెప్ట్ చేయగలరు అనమాట. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ థింగ్ ఈస్ కాల్డ్ యాస్ ఏ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఈ
e-Sawari India Electric Bus Coalition in partnership with Convergence Energy Service Limited and World Resource Infrastructure India. So these two organizations are the Convergence Service Limited company and World Resource Institute. These two institutes are belongs to India. That is in New Delhi. One organization is in New Delhi, another organization is in Mumbai. With these two organizations, our Niti Aayog has collaborated. So finally, they announced the launch of e-Sawari India Electric Coalition, Electric Bus Coalition. Electric Bus Coalition means what? There is some type of companies will combinedly group together and they're creating one new product only. కోలేషన్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక కొత్త దాన్ని క్రియేట్ చేయడం అనమాట. ఇప్పుడు మనకి కొన్ని స్టేట్స్ ఎలక్షన్ జరిగినప్పుడు ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే ఏం చేస్తారు? రెండు చిన్న చిన్న పార్టీలు కోయలేట్ అవుతాయి. అంటే అలియన్స్ పెట్టుకొని ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కదా! అలాగే కోయలేషన్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక కొత్త ఇన్నోవేషన్ చేయడాన్ని కోయలేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ నీతి ఆయోగ్, అలాగే ఎవరెవరు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ అనే కంపెనీ, అలాగే వరల్డ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్, వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేశారండి అంటే కొత్తగా ఒక కాన్సెప్ట్, ఒక ఎలక్ట్రిక్ బస్ కోయలేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి? దే ఆర్ షేరింగ్ ద నాలెడ్జ్ అబౌట్ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే వీళ్ళకి తెలిసిన ఎలక్ట్రిక్ బస్సెస్ గురించి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వీళ్ళకి, దే ఆర్ షేరింగ్ నాలెడ్జ్ హబ్ అనమాట. దే ఆర్ షేరింగ్ ద నాలెడ్జ్ అబౌటింగ్ ఎలక్ట్రికల్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్. దీనికోసం అని స్టేట్ గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్, అలాగే లోకల్ గవర్నమెంట్స్, యాక్సిలరీ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, అలాగే దాంతోపాటు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రొవైడర్స్ కానీ, వీళ్ళందరూ కొలాబరేట్ అవుతారు. వీళ్ళందరూ కలిసి ఎలక్ట్రికల్ బస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కానీ, వాటి యొక్క డెవలప్మెంట్ గురించి కానీ, ఒకరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్ ఈస్ అ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద ఎలక్ట్రికల్ బస్సెస్. అంటే ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ బస్సెస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో ద ఆన్సర్ ఎవరు స్టార్ట్ చేశారండి అంటే నీతి ఆయోగ్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. నెక్స్ట్ పాయింట్ వచ్చి చూడండి, అకార్డింగ్ టు ద లేటెస్ట్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022 ఇన్ ఇండియా, ద టాప్ 10% హోల్డ్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్? ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అంటాం, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022. సో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ అంటే మీనింగ్ ఏంటి? సో ఇన్ఈక్వాలిటీస్ అంటే మన ఇండియాలో ఇన్కమ్ అనేది పాపులేషన్కి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం. ఎలా? ఇప్పుడు 10% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ దగ్గర 57% ఆఫ్ ఇన్కమ్ కనుక ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఈక్వాలిటీ అండి. సో కాబట్టి వీడు అదే అడిగాడు, 10% ఆఫ్ పీపుల్ విల్ హోల్డ్ ద హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండి అంటే ఆన్సర్ వచ్చి 57% అండి. ఇప్పుడు 10 మంది దగ్గర ఇండియాలో ఉన్న డబ్బులో దగ్గర 57% డబ్బు మొత్తం 10 మంది దగ్గరే ఉంటే, మిగతా 90 మంది దగ్గర ఉండాల్సిన డబ్బు 43 రూపాయల. మిగతా 90 మంది దగ్గర అంటే 10 మంది దగ్గర 57 రూపాయలు ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియా ఇన్కమ్ అనేది 100 రూపాయలు అనుకుందాం, మన నేషనల్ ఇన్కమ్ అనేది. ఈ 100 రూపీస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో 10 మంది దగ్గర 57 రూపాయలు ఉన్నాయి, ఇక 90 మంది దగ్గర 43 రూపాయలు ఉంటే ఎలా సరిపోద్ది చెప్పండి అది? అంటే దాని మీనింగ్ అదే కదా, 10% ఆఫ్ పాపులేషన్ హ్యాస్ ఆక్యుపై ద 57% ఆఫ్ ఇన్కమ్ అండి అంటే మిగతా 90% ఆఫ్ పాపులేషన్ దగ్గర ఉన్నది 43 రూపాయలు మాత్రమే. ఈ 10 మంది దగ్గర ఇంత డబ్బు ఏంది, 90 మంది దగ్గర ఇంత డబ్బు ఉండడం ఏంటి? దాన్నే ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అంట. 100 మంది దగ్గర 100 రూపాయలు ఉంటే బాగుంటుంది, 10 మంది దగ్గర 57 రూపాయలు ఉండి 90 మంది దగ్గర 43 రూపాయలు ఉంటే ఆ అడ్జస్ట్మెంట్ అనేది, ఆ అలొకేషన్స్ అనేది సెట్ అవ్వదు. ఎలా మెయింటైన్ చేస్తాం? సో ఎక్స్పెన్సెస్ని ఫుల్ఫిల్ చేయలేం కదా, దీన్ని ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. ఈ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ గురించి చెప్పే కర్వ్ ఒకటి ఉంటుందండి, దాన్నే లోరెన్స్ కర్వ్ అని పిలుస్తాం. లోరెన్స్ కర్వ్ అంటాం. సో లోరెన్స్ కర్వ్ హ్యాస్ డిఫైనింగ్ అబౌట్ ద ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ లెవెల్స్ ఇన్ ఇండియా. అలాగే గినీ కోఎఫిషియంట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబింగ్ అబౌట్ ద ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. అది ఎకనామిక్స్ రిలేటెడ్ టాపిక్ అవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు పాయింట్ ఏంటి ఇది? సో ఇక్కడ ఆన్సర్ వచ్చి 57% ఆఫ్ ఇన్కమ్ అవుతుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇది? అండ్ హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ 1971 ద చార్జ్ ఆఫ్ గూర్ఖాస్ అండ్ అదర్ స్టోరీస్? ఓకేనా? 1971 ద చార్జ్ ఆఫ్ ద గూర్ఖాస్ అండ్ అదర్ స్టోరీస్ అనే బుక్ని ఎవరు రాశారండి అంటే రచనా బిస్ట్ అనే పర్సన్ రాశారు. అంటే ఇది 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్ గురించి రాసిందండి. సో 1971లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్లో విజయ్ తోంబే అనే ఒక పర్సన్, వినయ్ తోంబే, ఈ పర్సన్ ఒక కమాండర్ అనమాట, దెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్. ఇతను 1971లో జరిగిన ఒక కార్గిల్ వార్లో అతను ఆ ఫ్లైట్ క్రాష్లో మిస్ అయ్యాడు. అతను యొక్క ఇన్సిడెంట్ ఏదైతే, అతను మిస్సింగ్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఈ బుక్ రాశారనమాట. సో రచనా బిస్ట్ అనే పర్సన్ ఈ బుక్ రాశారు. దట్ ఈస్ 1971 ద చార్జ్ ఆఫ్ ద గూర్ఖాస్ అండ్ అదర్ స్టోరీస్. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ రచనా బిస్ట్ అబౌట్ ద స్టోరీ అబౌట్ 1971 ద కమాండర్ ఆఫ్ ఇండియా ఇస్ మిస్సింగ్ ఇన్ ఫ్లైట్ క్రాష్ ఇన్ పాకిస్తాన్ ఓన్లీ. సో రిగార్డింగ్ దట్ బుక్ వాస్ రిటర్న్ రీసెంట్లీ. రచనా బిస్ట్ ఈస్ ఆథర్ ఆఫ్ దిస్ బుక్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి అంటే రీసెంట్లీ ఆర్బీఐ గివ్ ద అప్రూవల్ టు LIC
to take 9.99% stake in which bank? So LIC had decided to purchase, it is purchased almost, it is hold the 9.99%, means almost around 10% of share in which of the bank? That bank is IndusInd Bank only. So where is head office of IndusInd Bank? We can say which is in Pune. Now recently same type of approval is also, same type of stakeholding procedure is also happening in one more bank, that is Kotak Mahindra Bank. LIC is also hold the 9.99% of share in Kotak Mahindra Bank also. Kotak Mahindra Bank also. Now again LIC has hold the 9.99% of share in IndusInd Bank. So where is head office of SBI? Mumbai, IDBI Mumbai, HDFC Bank Mumbai, Punjab National Bank is New Delhi, IndusInd Bank is Pune. So this bank 99.99% share is held by the Life Insurance Corporation only, that is 9.99%. Next question should be C. And who has recently won the RIBA 2022 Royal Gold Medal? So this Royal Gold Medal will be given for the which of the field this royal medal will be provided, which is in architect field, in architecture. So one of the Indian architect has won this type of award, that is a Royal Institute of British Architect. Royal Institute of British Architect. This award is presented by the United Kingdom. So Britain country will presented this award. This year the award has goes to the Indian person. The name of the person is considered as a Balakrishna Doshi. Balakrishna Doshi is one of the Indian architect person, and he's working in and this person has recently won this type of award only. The person name is Balakrishna Doshi. He is the architect of India. Then now next question is, see, recently Serum Institute of India's executive director passed away. So this is one simple question. Serum Institute is one of the company which is producing the vaccine, Pune based company which is producing Covishield vaccine for COVID-19 only. For this company, the executive director was there. He was passed away recently. The name of the person is considered as a the name of the person is what? That is Suresh Jadhav is a person name. He was died recently. And who is the CEO of this company? That is Cyrus Poonawalla. He is acting as a chief executive officer of this Serum Institute. And this Cyrus Poonawalla has recently won the Lokmanya Tilak Award also. Okay. Next question is, see. Next point is, see. Next one is, as per the Stockholm International Peace Research Institute, the Stockholm International Peace Research Institute, how many Indian companies were among the top 100 global arm producing and military services companies in 2020? There are total 100 companies report they released, 100 global arm producing and military services company. Out of this one, there are total how many Indian companies are there? There are 3 Indian manufacturing ordnance manufacturing companies are available in India. So those companies are, it is especially they are producing the military services. So those companies are especially producing the arms for military services. What are the names of 3 companies? One is Hindustan Aeronautics Limited is one company, and Bharat Electronics Limited is a second company, and a third company name is considered as Indians Ordnance Factory. Indians Ordnance Factory. So these 3 organizations are the declared as a top 100 global, is mentioned in the 100 global arms producing military services companies list, which is released in 2020. The report was released by the Stockholm based international organization, that is a Stockholm International Peace and Research Institute, that is belongs to Sweden country. Stockholm means it's a capital of Sweden. The Stockholm currency is considered as a krone is a currency of this one. The total Indian companies are, we can say 3 Indian companies are there. Sorry, next question చూడండి. And who was appointed as a new managing director of and chief executive officer of Ujjivan Small Finance Bank? Ujjivan Small Finance Bank కి రీసెంట్ గా ఎవరిని, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీసెంట్ గా ఎవరిని మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సిఇఓగా అపాయింట్ చేశారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని అపాయింట్ చేశారండి? ఎవరు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ కూడా, అతని పేరు ఇతిరా దావిస్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఇతిరా దావిస్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? వీ కెన్ సే ద హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ బ్యాంక్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ బెంగళూరులో దీని హెడ్ ఆఫీస్ ఉందండి. దీంతో పాటు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో పాటు ఫిన్కేర్ అనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి అలాగే జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి హెడ్ ఆఫీస్ కూడా బెంగళూరులోనే ఉంది. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ గురించి ఒక చిన్న పాయింట్ ఏంటండి అంటే, ఇంతకుముందు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెట్టాలి అంటే ద పెయిడప్ క్యాపిటల్ వచ్చి 100 crores ఉండేది. దాని తర్వాత అది కాస్త 200 crores పెంచడం జరిగింది. రీసెంట్గా ఈ పెయిడప్ క్యాపిటల్ని 300 crores పెంచారండి. సో కరెంట్లీ ఇఫ్ ఎవ్రీ వన్ వాంట్ టు స్టార్ట్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మినిమం మూలధనం అంటాను చూసారా, మూలధనం ఎంత ఉండాలి అంటే 300 crores ఉండాలి. ఉంటే మనం ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెట్టొచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాకుండా ఒక నార్మల్ కమర్షియల్ బ్యాంక్ పెట్టాలండి అంటే 1000 crores ఉండాలి. ఇంతకుముందు 500 crores ఉండేది, అది ఇప్పుడు 1000 crores పెరిగిందండి. దాంతోపాటు
ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా కన్వర్ట్ చేయాలి అంటే పెయిడ్ అప్ క్యాపిటల్ ఇంతకుముందు 100 క్రోర్స్ ఉండేది. దాని తర్వాత అది కాస్త 200 క్రోర్స్‌గా అయింది. ఇప్పుడు మినిమమ్ అయితే 150 క్రోర్స్ ఉండాల్సిందే. 5 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 5 ఇయర్స్ ఈ అమౌంట్ అనేది ఎంతవరకు పెరగాలండి అంటే 300 క్రోర్స్‌కి పెరగాలి. అంటే ఇండైరెక్ట్‌గా ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా మార్చాలండి అంటే ఇప్పుడైతే 150 క్రోర్స్ అండి. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆ అమౌంట్ కాస్త 300 క్రోర్స్‌కి పెరగాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్‌కి ఇండియాలో ఇప్పుడు 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. రీసెంట్‌గా ఒక 2 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్‌ని యాడ్ చేశారు. ఆ రెండిట్లో ఒకదాని పేరు స శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి. రెండోది యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఇప్పుడు ఈ 2 కలిపితే ఇండియాలో 12 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. మేబీ ఈ లిస్ట్ ఎప్పుడైనా పెరగొచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏ కమిటీ రికమెండేషన్స్‌తో స్టార్ట్ చేశారండి అంటే ఉషా తోరట్ కమిటీ రికమెండేషన్స్‌తో ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేది అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. లైక్ కమర్షియల్ బ్యాంక్ ఏవైతే ఇస్తుందో అన్నీ ఇస్తాయి. లోన్లు ఇస్తారు, క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. అన్ని రకాల డిపాజిట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. మ్యూచువల్ ఫండ్స్ ఇస్తారు, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, పెన్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీళ్ళు 75% ఆఫ్ లోన్‌ని ప్రయారిటీ సెక్టార్‌కి ఇవ్వడం జరుగుతుంది. దే ఆర్ ప్రొవైడింగ్ 75% ఆఫ్ లోన్ టు ప్రయారిటీ సెక్టార్ పీపుల్స్ ఇన్ ఏ సొసైటీ. ఎవరు ఇస్తారు ఇది? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇస్తాయి. ఆర్ఆర్‌బీస్ కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఈస్ ఆల్సో గివింగ్ ద 75% ఆఫ్ లోన్ టు ప్రయారిటీ సెక్టార్స్. మరి కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో. కమర్షియల్ బ్యాంక్స్. సో కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ ద ఆల్మోస్ట్ 40% ఆఫ్ షేర్ టు ప్రయారిటీ సెక్టార్స్. So we have to remember these 3 points. Small finance banks are giving 75%, RRBs are giving 75%, commercial banks are providing 40% loans to priority sector peoples in India. So priority sector means agricultural peoples are there, housing loan persons are there, renewable energy persons are there, social infrastructure peoples are there, agriculture and micro, small, medium enterprises, economy like one more weaker section peoples. These all are included in the priority sector only. Okay, come to the next question. So the next question is, which has become the first certified tokenization service of the National Payment Corporation of India to support the tokenization of RuPay cards. So రీసెంట్గా టోకెనైజేషన్ సర్వీసెస్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. సో ఏంటి పాయింట్ ఇక్కడ ఉన్నాడు? విచ్ హాస్ బికమ్ ద ఫస్ట్ సర్టిఫైడ్ టోకెనైజేషన్ సర్వీసెస్ ఫర్ ద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా ఎన్పిసిఐ అనేది ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ కంపెనీకి, ఏ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసే కంపెనీకి టోకెనైజేషన్ సర్వీసెస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసింది. అంటే ఇక నుంచి ఆ కంపెనీ అనేది టోకెనైజేషన్ సర్వీసెస్ని ఆఫర్ చేయొచ్చు. ఇంతకీ టోకెనైజేషన్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఒకసారి చెప్పానండి ఇది. టోకెనైజేషన్ అంటే ఏంటంటే ఈరోజు మనం చాలా వరకు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మన కార్డ్స్ యూస్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ. ఇప్పుడు ఈ కార్డ్ డీటెయిల్స్ మొత్తం ఆ వెబ్సైట్లో సేవ్ అయి ఉంటున్నాయి. ఆ సోషల్ నెట్వర్కింగ్ అదే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సైట్లో సేవ్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మళ్ళీ మన కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా అక్కడున్న ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దాంతో మనం పేమెంట్ చేసేస్తున్నాం. దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటండి అంటే ఆ కార్డ్ డీటెయిల్స్ అలా మన ఈ కామర్స్ సైట్లో సేవ్ అవ్వడం వల్ల కొన్ని సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయండి. సైబర్ క్రైమ్స్ అంటే ఏం చేస్తున్నారు మన వాళ్ళు, హ్యాక్ చేసి మన డేటాని రాబరీ చేసి ఆ డేటాని యూజ్ చేసి కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దానికోసం ఆర్బీఐ కొత్తగా రూల్ పాస్ చేసింది. ఇక జనవరి 1 నుంచి జరిగే ఆల్మోస్ట్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ మీరు చేస్తున్నారో మీ కార్డ్ డీటెయిల్స్ అనేది మీరు మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి. అదొక ఆప్షన్. లేదా మీరు కార్డ్ డీటెయిల్స్ అక్కడే సేవ్ చేసి ఉంచుతామండి అంటే వాటికి ఒక టోకెన్ జనరేట్ చేస్తారు. టోకెన్ జనరేట్ చేయడం అంటే ఏంటంటే అవి ఎన్క్రిప్ట్ ఫామ్లోకి మారిపోతాయి. ఆ డిజిట్స్ మొత్తం మీకు కనబడవు అనమాట. అవి ఎన్క్రిప్టెడ్ ఫామ్లోకి మారిపోతూ ఉంటాయి. దానివల్ల మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది సేఫ్గా ఉండడం కోసం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. ఇక నుంచి ఆ ప్రాసెస్కి కోసం ఏ కంపెనీ ఒక ఆర్బీఐ దగ్గర నుంచి, ఎన్పిసిఐ దగ్గర నుంచి ఒక సర్టిఫికేషన్ పర్మిషన్ తీసుకుందండి అంటే దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ పే ఫీ అనే ఒక డిజిటల్ platforming. It is one of the application programming interface digital platforming company. It is taking the permission from the National Payment Corporation of India to run this type of service only. That is FAPI. Next point is considered as a, next one is who was the author of the book? That is a Prudice and Panditry. Prudice Panditry అనే బుక్ని ఎవరు రాశారండి అంటే ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ శశి థరూర్ అండి. ఇతను ఇంతకుముందు బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ అనే బుక్ కూడా రాశాడు. బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ అంటాం. ఇప్పుడు సేమ్ ప్రిడైస్ అండ్ పండిట్రీ అనే బుక్ ఇతనే రాశాడండి. ఈ బుక్ మొత్తం ఒక టాపిక్ మీద కాదు, ద పాలిటిక్స్ మీద ఉంటుంది, క్రికెట్ మీద ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ మీద కానీ, ఓకేనా, బైలేటరల్ థింగ్స్ మీద కానీ, మన దేశం అనేది వేరే కంట్రీతో చేసిన అగ్రిమెంట్ల మీద కానీ, మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్ వాట్ ఆర్ ద ఈవెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఎస్పెషల్లీ క్రికెట్ అనే ఒక టాపిక్ మీద కూడా ఇతను అన్నింటినీ కలిపి రాశాడండి బుక్. ద ప్రిడైస్ అండ్ పండిట్రీ, శశి థరూర్. ఇంతకుముందు ఇతను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వన్ ఆఫ్ ద ఎక్స్ మినిస్టర్ అండి ఇతను. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఎక్స్ యూనియన్ మినిస్టర్గా ఉన్న పర్సన్. అండ్ ఈజ్ ఆథర్ ఆల్సో. చాలా బుక్స్ రాశారు. వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్ ఆల్రెడీ ఎసైడ్ అబౌట్ దిస్ వన్, బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ బుక్ ఆథర్ ఈజ్ ఆల్సో సేమ్ పర్సన్, శశి థరూర్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సి
57th జ్ఞానపీఠ అవార్డ్ రీసెంట్‌గా ఎవరికొచ్చింది? హూ వాస్ ద పర్సన్ రీసెంట్‌లీ వన్ ద 57th జ్ఞానపీఠ అవార్డ్? ఇతనికి ఈ అవార్డ్ కొంకాని లాంగ్వేజ్‌లో వచ్చింది. కొంకాని లాంగ్వేజ్‌లో భారతీయ జ్ఞానపీఠ అవార్డ్ తీసుకున్న రెండో వ్యక్తి ఇతనే. ఇతను కొంకణి లాంగ్వేజ్ అంటే మన ఇండియాలో ఏ స్టేట్‌లో ఎక్కువగా మాట్లాడతారండి అంటే కొంకణి లాంగ్వేజ్ గోవాలో ఎక్కువగా మాట్లాడతారు. ఇతను గోవా బిలాంగింగ్ పర్సన్ అనమాట. సో, అతని పేరేంటండి అంటే దామోదర్ మజు అనే పర్సన్‌కొచ్చింది. ఇతనికి 57th జ్ఞానపీఠ అవార్డ్ అనేది 2021కి ప్రెజెంట్ చేశారండి. మరి 2020కి జ్ఞానపీఠ అవార్డ్ అనేది 56th జ్ఞానపీఠ అవార్డ్. ఇది ఏ పర్సన్‌కొచ్చిందండి అంటే అస్సాం పోయెట్. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ అస్సాం లాంగ్వేజ్ పోయెట్ నేమ్ ఈస్ నీలమణి. నీలమణి పూఖన్ అనే పర్సన్‌కి ఇచ్చారండి. నీలమణి పూఖన్. ఇతను ఏ స్టేట్ అండి? దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ అస్సాం స్టేట్ అండ్ హీ రిటన్ ద లిటరేచర్ ఇన్ అస్సామీ లాంగ్వేజ్ ఓన్లీ. ఇతను అస్సామీ లాంగ్వేజ్‌లో రాశారండి. అస్సామీ లాంగ్వేజ్‌లో తీసుకున్న అస్సామీ లాంగ్వేజ్‌లో జ్ఞానపీఠ అవార్డ్ తీసుకున్న మూడో వ్యక్తి ఇతను. ఇతను అస్సామీ లాంగ్వేజ్‌లో మూడో వ్యక్తి. ఇతను కొంకణి లాంగ్వేజ్‌లో రెండో వ్యక్తి అనమాట. వీళ్ళిద్దరికీ రీసెంట్‌గా జ్ఞానపీఠ అవార్డ్‌ని ప్రెజెంట్ చేశారు. జ్ఞానపీఠ అవార్డ్ అనేది 1965 నుంచి ప్రతి సంవత్సరం ప్రొవైడ్ చేస్తున్నారండి. సో, 50 మరి 2019లో భారతీయ జ్ఞానపీఠ అవార్డ్ ఎవరికిచ్చారండి అంటే అఖితం అనే ఒక మలయాళం పోయెట్‌కి ఇచ్చారు. అఖితం. అఖితం ఈస్ వన్ ఆఫ్ ద మలయాళం పోయెట్. ఇతనికి 2019లో జ్ఞానపీఠ అవార్డ్ ప్రెజెంట్ చేశారు. అండ్ దిస్ పర్సన్ ఈస్ 55th పర్సన్. ఇతను 55వ పర్సన్ జ్ఞానపీఠ అవార్డ్ తీసుకున్న వాళ్ళలో. ఇతను 56 నీలమణి పూఖన్. 57 ఎవరండి అంటే దామోదర్ మజు ఈస్ కన్సిడర్డ్ యాస్ 57th భారతీయ జ్ఞానపీఠ్ అవార్డ్ ఓన్లీ. ఓకే. జ్ఞానపీఠ అవార్డ్ అనేది లిటరేచర్ ఫీల్డ్‌లో ప్రొవైడ్ చేస్తారు. మన ఇండియాలో ఉన్న ఏ లాంగ్వేజ్‌లో రాసినా గానీ, ఏ లిటరేచర్‌లో అయినా గానీ, మన ఇండియాలో ఉన్న అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్నైతే ఉన్నాయో వాటిలో రాసిన దేంట్లో అయినా గానీ ఇస్తారండి. మన ఇండియాకి అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్నున్నాయి? 22 ఉన్నాయి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ యాస్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అండి అది. సరే ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్. ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్ అనే బుక్‌ని దిస్ ఈస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ వన్ ఫేమస్ పర్సనాలిటీ. ఇది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అండి అంటే ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్ ఈస్ బీకే మధుర్ ఆటోబయోగ్రఫీ. ఇతను ఎవరండి అంటే డీహెచ్ఎఫ్ఎల్ అనే ఒక కంపెనీ ఉందా? డీహెచ్ఎఫ్ఎల్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ అని. సో, ఈ డీహెచ్ఎఫ్ఎల్ అనే కంపెనీకి ఇతను ఫౌండర్. ఇతను గురించి రాశాడు. అంటే ఇతను ఒక పూర్ లైఫ్ నుంచి ఏ విధంగా కార్పొరేట్ లైఫ్‌కొచ్చాడు. అంటే ఒక పూరెస్ట్ బాయ్ హౌ హి ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద విలేజెస్ టు సిటీ, హౌ హి స్టార్టెడ్ ద కంపెనీ, హౌ హి బికమ్ ద గుడ్ పొజిషన్. ఎలా ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్‌ని ఎస్టాబ్లిష్ చేశాడనే దాని మీద ఉంటుంది. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ బీకే మధుర్ ఈస్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్ ఓన్లీ. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. హౌ మచ్ అమౌంట్ వాస్ అప్రూవ్డ్ ఫర్ కెన్ బెట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. కెన్ బెట్వా అనే ఒక ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ కోసం ఎంత అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్ చేస్తుందండి అంటే ద టోటల్ గవర్నమెంట్ హాస్ ఎక్స్‌పెండెడ్ నియర్లీ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ వి కెన్ సే దట్ ఈస్ 44,605 క్రోర్స్ అండి. 44,505 605 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అంటాం. అంటే నదుల అనుసంధానం అంటాం. రెండు నదుల్ని అనుసంధానిస్తున్నారు. 2 రివర్స్. కెన్ అండ్ బెట్వా అనేది 2 రివర్స్ అండి. ఈ 2 రివర్స్ అనేది మన మధ్యప్రదేశ్ స్టేట్‌లో పన్నా అనే ఒక టైగర్ రిజర్వ్ నుంచి పోతూ ఉంటాయి. పన్నా టైగర్ రిజర్వ్. పన్నా టైగర్ రిజర్వ్ అంటాం. పన్నా టైగర్ రిజర్వ్ నుంచి ఈ 2 రివర్స్ పోతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ 2 రివర్స్‌ని జాయింట్ చేస్తున్నారు. కలుపుతున్నారు. నదులు అనుసంధానిస్తున్నారనమాట. దీనివల్ల దగ్గరగా 10,00,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్‌కి నీరు అందుతుంది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ దొరుకుతాయి. 10,00,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అంటే ఆల్మోస్ట్ చాలా మంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు. ప్లస్ దీంతో పాటు ఒక నియర్లీ 19,00,000 మంది ఫార్మర్స్‌కి బెనిఫిట్ అవుతుంది. 10,00,000 హెక్టార్స్ ఆఫ్ దానికి కలవడం వల్ల. అన్ని అన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌కి నీళ్లు సఫిషియెంట్‌గా అందుతాయి. ప్లస్ 103 మెగావాట్స్ ఆఫ్ హైడ్రో ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. ప్లస్ 27 మెగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని కూడా జనరేట్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ గనక కంప్లీట్ అయితే. సో, బెస్ట్ చాలా మంది 20,00,000 మంది వరకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ అనేది 44,605 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతుందండి. విచ్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్ ఓన్లీ. సో, విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పన్నా టైగర్ రిజర్వ్. Panna Tiger Reserve. So, Madhya Pradesh, we can also have the Pench Tiger Reserve is also there. Pench Tiger Reserve and Kanha Tiger Reserve is also available in Madhya Pradesh. Bandhavgarh Tiger Reserve. So, Bandhavgarh Tiger Reserve is also Madhya Pradesh. Bandhavgarh National Park, Madhav National Park. This is National Park, this is National Park, this is National Park, National Park and National Park only. ఇవన్నీ నేషనల్ పార్క్స్ అండి. అండ్ టైగర్ రిజర్వ్స్ కూడా అనొచ్చు. పన్నా టైగర్ రిజర్వ్ లేదా పన్నా నేషనల్ పార్క్. ఇవన్నీ మధ్యప్రదేశ్ స్టేట్‌లో ఉన్నాయి. విచ్ ఈస్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ షుడ్ బి సీ. Recently, Gothic novelist, widely known as for her best-selling novel, Interview with the Vampire, డైడ్. చనిపోయాడు రీసెంట్‌గా. ఆవిడ పేరేంటి? వాట్ ఈస్ నేమ్ హర్? గోతిక్ నావెల్ అంటే ఘోస్ట్ స్టోరీస్ రాసిన నావెలిస్ట్ అనమాట. దెయ్యాల కథలు రాస్తాడు ఈ పర్సన్. సో, ఇతను ఒక ఫేమస్ నావెల్ రాశాడు. ఆ నావెల్ పేరు 'ఇంటర్వ్యూ విత్ వ్యాంపైర్' అని. వ్యాంపైర్ అంటే ఎవరండి? వ్యాంపైర్ అంటే మీనింగ్ ఏంటంటే రక్తం తాగే దెయ్యాలనమాట. అంటే ఆ పర్సన్ మనుషుల్ని చంపి రక్తం తాగుతుంటారు చూసారా? వాళ్ళు వ్యాంపైర్స్ అంటాం. అలాంటి దాని మీద రాసిన స్టోరీ బెస్ట్ సెల్లింగ్ నావెల్ అంటే ఇది. బాగా అమ్ముడుపోయింది ఇది.
అతను ఆ రాసిన నావెల్ రీసెంట్గా చనిపోయాడు. ఆ పర్సన్ ఆవిడ పేరేంటి? హర్ నేమ్ ఈస్ యానీ రైస్ అండి. యానీ రైస్ ఫ్రమ్ యూఎస్ఏ కంట్రీ బిలాంగింగ్ పర్సన్. యూఎస్ఏ ఆధార్ అనమాట. చనిపోయింది రీసెంట్గా ఈవిడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ద ఫిచ్ రేటింగ్ కట్స్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఫోర్కాస్ట్ టు హౌ మచ్ పర్సెంటేజ్ ఫర్ 2021 ఫైనాన్షియల్ ఇయర్. 2022 ఫైనాన్షియల్ ఇయర్కి, అంటే 2022 నుంచి 2023 వరకు ఉన్న ఈ ఫైనాన్షియల్ ఇయర్కి రీసెంట్గా ఫిచ్ జీడీపీ వాల్యూని కట్ చేసింది, తగ్గించింది. వాట్ ఈస్ యాజ్ పర్ ద ఫిచ్, వాట్ ఈస్ ఇండియాస్ జీడీపీ గ్రోత్ రేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2022? ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ వచ్చి 8.4% అండి. ఎవరి ప్రకారం ఇది? ఫిచ్ ప్రకారం. సో అలాగే మనకి ఎస్ఎన్పి ప్రకారం ఎంత ఉందండి అంటే 9.5% ఉంది ఎస్ఎన్పి ప్రకారం. సో మూడీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ యాడ్ చేసి వీళ్ళ ప్రకారం 9.3% ఉంది. ఏమో ఫిచ్ అయితే 8.4% ఉందండి. ఫికీ ఎంత చెప్తుందండి అంటే 9.1% ఫికీ మాట్లాడుతుంది. వరల్డ్ బ్యాంక్ అయితే 8.3% వరకు చెప్తున్నారు వరల్డ్ బ్యాంక్ అనేది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈజ్ ఆల్సో సేయింగ్ ఆల్మోస్ట్ 9.5% చెప్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే 2022 ఫైనాన్షియల్ ఇయర్కి అయితే 9.7% అంటుంది. అదే 2021 ఫైనాన్షియల్ ఇయర్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా 7% అని డిక్లేర్ చేశారు. 2021కి అయితే 7%, 2022కి అయితే 9.7% అండి. ఆర్బీఐ ఈజ్ ఆల్సో ప్రొజెక్టింగ్ అవర్ ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఈజ్ 9.5% చెప్తుంది ఆర్బీఐ. ఆర్బీఐ ప్రకారం 2021లో మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత? 9.1%, 9.5% ఉందండి. సో దీస్ ఆర్ ద సమ్ జీడీపీ గ్రోత్ రేట్స్ ఆఫ్ ఇండియా. వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ రిపోర్ట్ 2021? వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ రిపోర్ట్స్లో మన దేశం యొక్క ర్యాంక్ ఎంత అండి అంటే వీ కెన్ సే 56th ప్లేస్ అండి. ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ కంట్రీ ఉంది. ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో వచ్చి స్వీడన్ కంట్రీ ఉందండి, స్వీడన్. థర్డ్ ప్లేస్లో లెగ్జింబర్గ్ అనే కంట్రీ ఉంది, లెగ్జింబర్గ్. సో లెగ్జింబర్గ్ క్యాపిటల్ ఈస్ లెగ్జింబర్గ్ ఓన్లీ. లెగ్జింబర్గ్ కరెన్సీ అనేది యూరో. ఇది ఒక యూరోపియన్ కంట్రీ ఇది. సో ఆల్మోస్ట్ టాలెంటెడ్ ఇండెక్స్లో స్విస్ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, స్వీడన్ ఇండియాలో ఉంది సెకండ్ ప్లేస్లో ఉంది, లెగ్జింబర్గ్ అని థర్డ్ ప్లేస్లో. మనమైతే 56th ప్లేస్లో ఉన్నాం. అలాగే గ్లోబల్ వీ కెన్ సే వన్ మోర్ పాయింట్ ఈస్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్, గ్లోబల్ హెల్త్ సేఫ్టీ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? గ్లోబల్ హెల్త్ సేఫ్టీ ఇండెక్స్ ద ఇండియా ర్యాంక్ ఈస్ వీ కెన్ సే 66 అండి. 66th ప్లేస్లో మనం ఉన్నాం. గ్లోబల్ హెల్త్ సేఫ్టీ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ 66th. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆల్రెడీ ప్రీవియస్లీ సెడ్ దట్ ఈస్ 101. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆల్రెడీ ఐ సెడ్ దట్ ఈస్ 90. అలాగే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ వీ కెన్ సే 43rd ప్లేస్లో ఉన్నాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ 46. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? పీస్ ఇండెక్స్ దట్ ఈస్ 135. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ 135. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ 86th ప్లేస్. దెన్ అలాగే ఫీఫా ఇండియా ర్యాంక్ ఈస్ 106th ప్లేస్ ఓన్లీ. ఫీఫాలో మన ఇండియా యొక్క ర్యాంక్ 106th ప్లేస్లో ఉన్నాయి. ఇవి రీసెంట్గా కొన్ని డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో మనం ఆల్మోస్ట్ 59th ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి 71st ప్లేస్లో ఉన్నామండి. ఇవి ఇండియా యొక్క కొన్ని ర్యాంకింగ్స్ అవుతాయి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఆత్మనిర్భర్ కృషక్ డెవలప్మెంట్ స్కీమ్? ఆత్మనిర్భర్ కృషక్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఏ స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి అంటే ఆన్సర్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఆత్మనిర్భర్ కృషక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఆత్మనిర్భర్ కృషక్ అభివృద్ధి పథకాన్ని. ఈ పథకం దేని గురించి అండి అంటే టు వెల్ఫేర్ ఆఫ్ ద అగ్రికల్చరల్ పీపుల్స్. సో అదే అగ్రికల్చర్ పీపుల్స్ని అభివృద్ధి పరచడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. అంటే ఏం చేస్తారు? వాళ్ళకి ఫైనాన్షియల్గా లోన్లు ఇవ్వడం కానీ, దాంతోపాటు ఫెర్టిలైజర్స్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ ఆర్ ఓకేనా, అవి ఎరువుల సబ్సిడీస్ అవ్వచ్చు, ఆర్ మేబీ లైక్ సీడ్స్ సబ్సిడీస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం. అది ఎస్పెషల్లీ టు టార్గెట్ ద ఫార్మర్స్. ఉత్తరప్రదేశ్ స్టేట్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. సో విచ్ కంట్రీ హ్యాస్ వన్ ద డావిస్ కప్ టైటిల్ 2021? 2021లో జరిగిన డావిస్ కప్ టైటిల్ ఏ కంట్రీ గెలిచిందండి అంటే రష్యా అండి. సో రష్యా ఈ డావిస్ కప్ని గెలవడం ఇది మూడోసారి. ఈ డావిస్ కప్ అనేది 1900వ సంవత్సరం నుంచి జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 1900 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువసార్లు డావిస్ కప్ని గెలిచిన దేశం ఏది అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ దట్ ఈస్ యూఎస్ఏ అండి. మొత్తం యూఎస్ఏ కంట్రీ 32 సార్లు ఈ డావిస్ కప్ని గెలిచింది. 3 సార్లు రష్యా కంట్రీ గెలవడం జరిగింది. రష్యా కంట్రీ గెలిచింది. మరి ఓడిపోయిన కంట్రీ ఏది? విచ్ కంట్రీ ఈస్ రన్నర్ అండి అంటే క్రయోషియా ఈజ్ వన్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీ. దిస్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఏ రన్నర్ ఓన్లీ. జగ్రీవ్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ కునా ఈజ్ అ కరెన్సీ ఆఫ్ క్రయోషియా కంట్రీ. క్రయోషియా యొక్క కరెన్సీ కునా అవుతుంది, క్యాపిటల్ వచ్చి జగ్రీవ్ అవుతుందండి. సో దిస్ ఇస్ ద పాయింట్ హియర్. సో డావిస్ కప్ని గెలిచిన కంట్రీ రష్యా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈచ్ వచ్చి మన ఇండియాలో మరి మనకు టెన్నిస్లో ఇచ్చే వన్ ఆఫ్ ద కప్ వచ్చి డావిస్ కప్ ఉంటుంది. తర్వాత యూఎస్ ఓపెన్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ ఓపెన్స్ ఉన్నాయి.
దెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్స్ ఉన్నాయి. అలాగే రోజర్ అనే ఒక కప్పు కూడా ఉందండి. రోజర్ ROGER. రోజర్ కప్పు కూడా దేంట్లో ఇస్తారండి అంటే టెన్నిస్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి అకార్డింగ్ టు ద ఇండియాస్ స్కిల్ రిపోర్ట్ 2022, విచ్ స్టేట్ రిటైన్డ్ ద టాప్ స్పాట్ అమాంగ్ ద స్టేట్స్ మోస్ట్ ఎంప్లాయబుల్ టాలెంట్ ఇండెక్స్ 2022? సో రీసెంట్గా ఇండియా స్కిల్స్ రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా, యాజ్ పర్ ద ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2022. దీని ప్రకారం ఇండియాలో ఏ స్టేట్ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది, ఏ స్టేట్ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసిందండి అంటే ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర స్టేట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ స్టేట్ ఉంది. కేరళ స్టేట్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది ఏంటిది? ఇది ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం ఇచ్చిన డేటా. దీని ప్రకారం ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ చూపించిందండి అంటే దానికి ఆన్సర్ మనం మహారాష్ట్ర స్టేట్ అని చెప్పొచ్చండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ ద 2 డిజిధన్ అవార్డ్స్ ఇన్స్టిట్యూటెడ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ? సో రీసెంట్గా మన యూనియన్ మినిస్టర్ ఉన్నారు చూసారా, ద పర్సన్ ఎవరు? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్. కొత్తగా ఒక బ్యాంకుకి ఒక డిజిధన్ అవార్డ్ని ప్రజెంట్ చేశారు. అంటే మొత్తం 2 అవార్డ్స్ ఇచ్చారు. 2 డిజిధన్ అవార్డ్స్. డిజిటల్ మీన్స్ దే ఆర్ గివింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. దే ఆర్ ఎంకరేజింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. చాలా మంది ఆ బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి అలవాటు పడ్డారండి. మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో కంట్రిబ్యూషన్ ఎక్కువగా చేసినందుకు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేసినందుకు డిజిధన్ అనే ఒక 2 అవార్డ్స్ని ఆ బ్యాంక్కి ఇచ్చారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్యాంక్? దట్ ఈస్ అ కర్ణాటక బ్యాంక్ ఓన్లీ. కర్ణాటక బ్యాంక్. వెర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ కర్ణాటక బ్యాంక్? విచ్ ఈస్ ఇన్ మంగళూరు ఆఫ్ కర్ణాటక స్టేట్ ఓన్లీ. యువర్ ఫ్యామిలీ బ్యాంక్ అక్రాస్ ఇండియా ఈస్ అ ట్యాగ్లైన్ ఫర్ దిస్ వన్. సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాంక్. అలాగే ఇది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. దిస్ ఈస్ ఆల్సో ప్రైవేట్ సెక్టార్. కర్ణాటక బ్యాంకు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి బ్యాంక్ కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకే అవుతుందండి. నౌ సి దిస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఈస్ మంగళూరు. ఫెడరల్ బ్యాంక్ వచ్చి అలువా అనే ప్లేస్లో ఉంది, కొచ్చిలో. దెన్ ఐడిబిఐ బ్యాంక్ వచ్చి ముంబైలో ఉంది. ఆర్బిఎల్ బ్యాంక్ కూడా ముంబైలోనే ఉంది. యూ పీపుల్ విల్ టెల్ మీ వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ బ్యాంక్? సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది? సో మేక్ ఏ కామెంట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. Next one is, Niti Aayog has to set up the how many Atal Tinkering Labs in Jammu Kashmir? Atal Tinkering Labs అనేది జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ చేస్తున్నారు. ఎన్ని స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసుకుందండి అంటే టోటల్ 1000 అండి. వీటిలో ఆల్రెడీ 2021 ఎండింగ్ వచ్చేటప్పటికి 187 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని పెట్టారు. ఇక మిగతావి ఈ సంవత్సరం పెడతారనమాట. అటల్ టింకరింగ్ ల్యాబ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటండి అంటే దిస్ ఈస్ క్రియేటింగ్ ద ఐడియా ఇంటూ వన్ ఫామ్. ఒక ఐడియాకి ఇంప్లిమెంటేషన్ ఇస్తుంది అనమాట. ఒక రూపం తీసుకొస్తుంది ఐడియాకి. చాలామంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ యొక్క టాలెంట్ ఏంటి, వాళ్ళ యొక్క ఐడియాలజీస్ ఏంటి తీసుకొని వాటిని కొత్తగా వాళ్ళ యొక్క ఐడియాకి ఇంప్లిమెంటేషన్కి కావాల్సిన సపోర్టింగ్ అంతా జరుగుతుందన్నమాట. ఇదొక ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంక్యుబేషన్ సెంటర్. దేర్ ద ఐడియాస్ కెన్ బి జనరేటెడ్, ద ఐడియాస్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రియలిస్టిక్ మేనర్ ఓన్లీ. సో అదంతా ఇక్కడ జరుగుతుందండి. దాన్ని అందుకే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటాం. ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్లో పాటుగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని నీతి ఆయోగ్ జమ్మూ కాశ్మీర్ స్టేట్లో స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ దే స్టార్టెడ్ పుట్ ఎ టార్గెట్ టు స్టార్ట్ ద 1000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ హూ క్రోన్డ్ ద మిస్ యూనివర్స్ 2021 టైటిల్? ఎవరు రీసెంట్గా మిస్ యూనివర్స్ టైటిల్ని గెలుచుకున్నారు? ఎవరు గెలుచుకున్నారండి? హర్ నేమ్ ఈజ్ హర్నజ్ సంధు ఫ్రమ్ పంజాబ్ స్టేట్. హర్నజ్ సంధుకి ఇవ్వడం జరిగింది. హర్నజ్ సంధు. అండ్ ఈ అమ్మాయి అండ్ షీఈస్ అ థర్డ్ పర్సన్ టు రిసీవ్ దిస్ అవార్డ్. ఈవిడికి మన ఇండియా నుంచి 3వ వ్యక్తి అనమాట. ఇంతకుముందు మన ఇండియాలో 1994లో ఎవరికి ఇచ్చారండి అవార్డు? అది 1994లో అవార్డు ఇచ్చింది ఎవరికండి అంటే ఫస్ట్ పర్సన్ సుష్మితా సేన్ గెలుచుకున్నారు. సుష్మితా సేన్ షీఈ్ అ ఫస్ట్ ఫీమేల్ పర్సన్. అదే ఫస్ట్ ఇండియన్ అండి. తర్వాత 2000 సంవత్సరంలో లారా దత్కి ఇచ్చారు. లారా దత్ షీఈ్ అ సెకండ్ ఇండియన్ పర్సన్. ఇప్పుడు 3వ ఇండియన్ ఎవరండి అంటే 2021 ఇయర్స్ తర్వాత మళ్ళీ హర్నజ్ సంధు అనే అమ్మాయికి మిస్ యూనివర్స్ టైటిల్ని ప్రజెంట్ చేశారు. మిస్ యూనివర్స్ టైటిల్ 1952 నుంచి జరుగుతూనే ఉన్నాయి. 1952 నుంచి ఇప్పటి వరకు 3 ఇండియన్స్కి మాత్రమే మిస్ యూనివర్స్ టైటిల్ రావడం జరిగింది. మరి మానస వారణాసి ఎవరండి అంటే షీఈ్ అ మిస్ ఇండియా అండి. 2021 మిస్ ఇండియా ఎవరండి అంటే హైదరాబాద్ అమ్మాయి మానస వారణాసి. షీఈ్ బికమ్ ద మిస్ ఇండియా టైటిల్ ఓన్లీ. అక్కడ రాసిన పర్సన్, ఇక్కడ అడిగిన క్వశ్చన్ మిస్ యూనివర్స్ అండి. అండ్ ఆండ్రియా మేజా అనే పర్సన్ 2020 సంవత్సరంలో 2000 సో ప్రీవియస్ ఇయర్ షీ హాస్ బికమ్ ద మిస్ యూనివర్స్ ఓన్లీ. సో ఆండ్రియా మేజా ఈజ్ 2020లో మిస్ యూనివర్స్గా గెలిచింది ఎవరంటే ఆండ్రియా మేజా. 2021లో గెలిచింది ఎవరండి అంటే దెన్ హర్నజ్ సంధు పేరు చెప్తామండి. ఓకేనా? ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈస్ విచ్ కంపెనీ లాంచ్డ్ ద హ్యాష్ట్యాగ్ కేర్ ఫర్ హాకీ. హ్యాష్ట్యాగ్ కేర్ ఫర్ హాకీ అనే ఒక కాంపెయిన్ ఎవరు స్టార్ట్ చేశారు? విచ్ ఈస్ స్టార్టెడ్ బై ద బజాజ్ అలియన్స్. ఈ బజాజ్ అలియన్స్ అనే ఒక మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కేర్ ఫర్ హాకీ అనే ఒక కాంపెనీ స్టార్ట్ చేశారు. దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ద హాకీ.
హాకీ యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పడం గానీ, హాకీ అనే ఈ నేషనల్ గేమ్‌ని ఎంకరేజ్ చేయడం గానీ, ఇలాంటి వాటిని చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాన్ని కేర్ ఫర్ హాకీ అంటాం. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? బజాజ్ అలియాన్స్ అనే ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారండి. దెన్ నెక్స్ట్ క్వెషన్ ఈస్ షుడ్ బి సి అండ్ ఇది ఒక బుక్ అనమాట. హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ 'వాటర్ షెడ్ హౌ వి డిస్ట్రాయిడ్ ఇండియాస్ వాటర్ అండ్ హౌ వీ కెన్ సేవ్ ఇట్'. ఈ ఈ బుక్ రాశారండి. వాటర్ షెడ్ అంటాం. ఈ బుక్ దేని గురించి? హౌ వి డిస్ట్రాయిడ్ ఇండియాస్ వాటర్. ఏ విధంగా మన ఇండియా యొక్క వాటర్ రిసోర్సెస్‌ని మనం నాశనం చేశాం. ప్లస్ వాటిని ఏ విధంగా మనం కాపాడాలి. హౌ టు సేవ్ ఇట్. దిస్ బుక్ ఈజ్ కంప్లీట్‌లీ వాటర్ స్కార్సిటీ గురించి చెప్తుంది. నెక్స్ట్ జనరేషన్స్‌కి మనం వాటర్‌ని సేవ్ చేసి ఎలా ఇవ్వాలి అనే దాని మీద రాసిన పుస్తకం. ఈ బుక్‌ని రాసిన పర్సన్ ఎవరంటే మృదులా రమేష్ అనే పర్సన్ రాశాడు. మృదులా రమేష్ ఈజ్ ఆథర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బుక్. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈజ్ హౌ వి డిస్ట్రాయిడ్ ఇండియాస్ వాటర్ అండ్ హౌ వీ కెన్ సేవ్ ఇట్. హౌ వీ కెన్ సేవ్ ఇట్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి హౌ మెనీ మెడల్స్ ఇండియా వన్ బై ఇండియా ఇన్ ఏషియన్ యూత్ పారా గేమ్స్. బహ్రెయిన్‌లో రీజా అనే ఒక సిటీలో రీఫా అనే ఒక సిటీ ఉంది. ఇది బహ్రెయిన్ కంట్రీలో ఉందండి. బహ్రెయిన్. ఈ కంట్రీలో రీసెంట్‌గా ఏషియన్ యూత్ పారా గేమ్స్ జరిగాయి. జరిగిన ఈ ఏషియన్ యూత్ పారా గేమ్స్‌లో ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయండి అంటే ఇండియాకి మొత్తం 41 మెడల్స్ వచ్చాయి. దీంట్లో గోల్డ్ మెడల్స్ వచ్చి 12 ఉన్నాయి. సిల్వర్ మెడల్ వచ్చి 15 ఉన్నాయి. బ్రాంజ్ మెడల్స్ వచ్చేటప్పటికి ఇంక మిగతావి అన్ని బ్రాంజే కదా! మొత్తం 27 మెడల్స్ అయిపోతే ఇంకా మిగిలింది 14 మెడల్స్ ఉంటాయి. ఈ 14 మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ అండి. ఇప్పుడు ఇంకో క్వెషన్ అడగొచ్చు. ఈ యూత్ పారా గేమ్స్ అనేది ప్రతి 4 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 2021లో అయిపోయింది. సో 2025లో ఏషియన్ యూత్ పారా గేమ్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయి? యూత్ పారా గేమ్స్. They mean para athletes will play these games. So 2025 it will be there in Tashkent. Tashkent means which of the country this one? Tashkent is the capital of Uzbekistan. So Uzbekistan country capital is Tashkent. So 2025లో ఉజ్బెకిస్తాన్ కంట్రీ క్యాపిటల్ తష్కెంట్లో జరగబోతున్నాయి. దట్ ఈస్ ఏషియన్ యూత్ పారా గేమ్స్ అని. ఇప్పుడైతే బహ్రెయిన్ కంట్రీలో జరిగాయి. రిఫా అనే ఒక సిటీలో జరిగిందండి. ఓకేనా? సరే, ఇండియాకి వచ్చింది 41 మెడల్స్ వచ్చాయి. దాంట్లో గోల్డ్ 12 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఈసి రీసెంట్లీ విచ్ కార్డ్ వాజ్ లాంచ్డ్ బై ద ఎస్బీఐ కార్డ్ ఫర్ ఫిట్నెస్ అండ్ హెల్త్ ఎంథూసియాస్టిస్ట్. రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారు. ఎస్బీఐ కార్డ్, ఫిట్నెస్ కార్డ్ అంటాం. ఆ కార్డుకి ఎవరి కోసం లాంచ్ చేశారండి అంటే హెల్త్ ఎంథూసియాస్టిస్ట్ ఉంటారు కొంతమంది, ఆరోగ్యవంతులు అంటాం. అదే ఆరోగ్యాన్ని ప్రేమించే ఆరోగ్యాభిలాషులు. ఓకేనా? వాళ్ళకి సంబంధించిందనమాట. ఆరోగ్యాభిలాషులు అంటాం, ఎంథూసియాస్టిస్ట్. సో వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు. ఆ కార్డ్ పేరు ఏంటంటే అంటే ఎస్బీఐ పల్స్ ఫిట్నెస్ అండ్ హెల్త్ కార్డ్ అంటాం. ఎస్బీఐ పల్స్ హెల్త్ అండ్ ఫిట్నెస్ కార్డ్. పల్స్ అనేది ఆ కార్డుకి పెట్టిన పేరు ఇది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే దే ఆర్ గివింగ్ ద ఫీచర్స్, దే ఆర్ గివింగ్ ద సమ్ గుడ్ ఫెసిలిటీస్ అండ్ ఫీచర్స్ ఫర్ హెల్త్ ఎంథూసియాస్టిస్ట్. దెన్ ఎలాంటి ఫీచర్స్ ఇస్తారు, ఎలాంటి బెనిఫిట్లు ఇస్తారండి అంటే ఈ కార్డ్ వల్ల యూస్ చేసుకొని మీరు వీ కెన్ గెట్ సమ్ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫిట్నెస్ సెంటర్స్ కానీ, అలాగే జిమ్స్లో వీటి ఈ కార్డు యూస్ చేస్తే కొన్ని డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ అలాగే కొన్ని ఆన్లైన్ ఫిట్నెస్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కార్డులో. ఫిట్నెస్కి సంబంధించి ఎలా ఉండాలనేది వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అదే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అండి ఈ కార్డు వల్ల. అందుకే ఈ కార్డ్ని ఏమని పేరు పెట్టారండి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్బీఐ పల్స్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి మోడీ ఇనాగ్రేటెడ్ ద కాశీ విశ్వనాథ్ ధామ్ ఇన్ విచ్ సిటీ. మోడీ గారు రీసెంట్గా కాశీ విశ్వనాథ్ స్వామికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని, ఒక ఈవెంట్ని ఎక్కడ లాంచ్ చేశారు. ఇది ఒక సెంటర్ అనొచ్చు, కాశీ విశ్వనాథ్ ధామ్. ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారండి అంటే విచ్ ఇస్ ఇన్ వారణాసి అండి. ఇది వారణాసిలో ఇనాగ్రేట్ చేశారు. వారణాసి అంటే ఉత్తరప్రదేశ్ అవుతుంది. ఇక్కడే మనకి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఇక్కడే ఉంది. అండ్ ఈ టెంపుల్ అనేది ఏదైతే ఈ సెంటర్ ఏదైతే ఇనాగ్రేట్ చేశారో కాశీ విశ్వనాథ్ ధామ్ అనేది, విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ద ఎంకరేజ్ ద టూరిజం సిస్టమ్, టు ఎంకరేజ్ ద టూరిజం ఇన్ వారణాసి. వారణాసిలో టూరిజంని ఎంపవర్ చేయడం, ఇంక్రీజ్ చేయడం కోసం ఇది స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇది ఒక 5 lakhs ఫీట్స్ ఉంటుంది. 5 లక్షల అడుగులు అనమాట ఇది. 5 lakhs ఫీట్స్ దీని యొక్క డిస్టెన్స్ అని చెప్పొచ్చు. అన్ని అడుగుల్లో పెట్టారండి దీన్ని. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే టూరిజం ఎంకరేజ్ చేయొచ్చు. ఇది ఎక్కడి నుంచి కనెక్ట్ చేశారు? టెంపుల్ ప్రిమైసెస్ నుంచి గంగా రివర్ వరకు కనెక్ట్ అవుతుందన్నమాట. టెంపుల్ ప్రిమైసెస్ నుంచి గంగా నది వరకు దీన్ని కనెక్ట్ చేశారు. వారణాసిలో ఉన్న గంగా రివర్ వరకు కనెక్ట్ చేసి 5 లక్షల అడుగులు అనమాట. మొత్తం చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీని లోపల. చాలా సెంటర్స్ అంటే చాలా కండక్ట్ చేస్తారు ఇక్కడ. దీనివల్ల ఏమంటే టూరిజం బూస్టప్ అవుతున్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? మోడీ గారు. ఎక్కడండి అంటే వారణాసిలో, విచ్ ఈస్ ఇన్ లక్నో ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ సెంటర్ యాక్సెప్టెడ్ ద ప్లీ ఆఫ్ మిథిలా మఖనా GI ట్యాగ్. ఫ్రమ్ విచ్ స్టేట్ డస్ ఇట్ బిలాంగింగ్? సో దిస్ ఇస్ బిలాంగ్స్ టు మిథిలా మఖనా అనేది. మిథిలా మఖనా అనే ఒక నట్ ఇది. నట్స్ అంటే తెలుసుగా మనకి. నట్స్ అంటే మన జీడిపప్పులు, బాదం పప్పు ఇవన్నీ నట్స్ అవుతాయి కదా, అది అలాంటి కేటగిరీకి సంబంధించింది ఈ మిథిలా మఖనా అనేది. నట్స్ అనమాట, ఒక ప్లాంట్ బేస్డ్ నట్ ఇది.
సో, ఇప్పుడు దీనికి ఒక పేరు ఇంతకుముందు బీహారీ ఏమని ఉండేది? బీహారీ మఖనా అని ఉండేది. ఇప్పుడు దాని పేరుని మిథిలా మఖనా కిందకి మార్చారు. అది మార్చడం కోసం వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్‌కి ఒక లెటర్ పంపించారు. సో, ఒక ప్రపోజల్ పెట్టారు. దాన్నే ప్లీ అంటాం. దే ఆర్ గివింగ్ సమ్ ప్రపోజల్ ఫర్ ద గవర్నమెంట్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్. సో, సెంటర్ హాస్ అప్రూవ్డ్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ బీహార్ మఖనా టు మిథిలా మఖనా ఓన్లీ. అది ఎక్కడ స్టేట్‌కి సంబంధించిందండి అంటే వి కెన్ సే విచ్ ఈస్ ఇన్ బీహార్ స్టేట్‌కి సంబంధించింది అవుతుంది. ఓకేనా? సో, నితీష్ కుమార్ అనే పర్సన్ బీహార్‌కి సీఎంగా యాక్ట్ చేస్తున్నారు. వాల్మీకి అనే ఒక నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. వాల్మీకి. వాల్మీకి ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు బీహార్ స్టేట్ ఓన్లీ. బీహార్ స్టేట్‌లో భాగల్పూర్ అనే ప్లేస్‌లో భాగల్పూర్ సిల్క్‌కి ఒక జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. జర్దాలు మ్యాంగోస్‌కి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా ఒక పెయింటింగ్‌కి కూడా భాగల్పూర్ పెయింటింగ్‌కి కూడా రీసెంట్‌గా భాగల్పూర్ స్టేట్‌కి సంబంధించిన వన్ ఆఫ్ ద పెయింటింగ్‌కి కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ప్రెజెంట్ చేయడం జరిగిందండి. ఓకే. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫికీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్. సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్కి కొత్తగా అపాయింట్ అయిన అధ్యక్షుడు ఎవరు? చైర్మన్ ఎవరండి? ప్రెసిడెంట్ ఎవరు? దట్ పర్సన్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ సంజీవ్ మెహతా అనే పర్సన్ అపాయింట్ చేశారండి. ఈ పర్సన్ ఉదయ్ శంకర్ అనే పర్సన్ ప్లేస్ రీప్లేస్ అయ్యారు. సంజీవ్ మెహతా వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఏ ఫికీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ హెడ్ ఆఫీస్ ఇన్ న్యూ ఢిల్లీ. 1927లో ఫికీని స్టార్ట్ చేశారండి. దెన్ ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్‌గా ఫికీకి ఒక పర్సన్‌ని సెక్రటరీ జనరల్‌గా అపాయింట్ చేశారు. హూ వాస్ ద సెక్రటరీ ఆఫ్ ఫికీ రీసెంట్లీ అపాయింటెడ్. అతని పేరు అరుణ్ చావ్లా. సో అరుణ్ చావ్లా అనే పర్సన్‌ని ఫికీకి రీసెంట్‌గా సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పున్నానండి. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏడీబీ ట్రిమ్స్ ద ఏషియా గ్రోత్ ఫోర్కాస్ట్ టు హౌ మచ్ పర్సెంటేజ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2021. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్‌గా మన ఇండియా యొక్క జీడీపీ గ్రోత్ రేట్‌ని అదే 2021 ఇండియా యొక్క జీడీపీ గ్రోత్ రేట్‌ని ఎంతవరకు తగ్గించారండి అంటే దే ట్రిమ్డ్ అంటే ఆల్మోస్ట్ 7%కి దీన్ని డిక్రీజ్ చేయడం జరిగింది. యాస్ పర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2021కి సంబంధించి మన 2021కి సంబంధించి మన ఇండియా యొక్క జీడీపీ గ్రోత్ రేట్ ఎంత అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ ఈస్ 7% అండి. అదే 2022 ఫోర్కాస్టింగ్ అయితే ఎంత ఉందంటే 9.7% అని చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే 7% ఉంది. దిస్ ఈస్ అ రిపోర్ట్ బై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. హెడ్ ఆఫీస్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ ఈస్ మనీలా ఆఫ్ ఫిలిపైన్స్ కంట్రీ ఓన్లీ. సో దెన్ ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్‌గా ఉత్తరాఖండ్ స్టేట్‌కి ఎంత అమౌంట్ ఆఫ్ మనీని ప్రొవైడ్ చేశారండి అంటే $125 మిలియన్ ఆఫ్ మనీని లోన్ కిందకి శాంక్షన్ చేశారు. ఎందుకండి అంటే టు ఎన్హాన్స్ ద డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇన్ ద స్టేట్. ఇదే త్రిపుర స్టేట్‌కి త్రిపురలో ఉన్న త్రిపురలో అగర్తల ఈస్ ద క్యాపిటల్ కదా! త్రిపురకి ఆల్మోస్ట్ $61 మిలియన్ ఆఫ్ లోన్‌ని శాంక్షన్ చేశారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దగ్గరగా 500 మిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీని లోన్ కింద పంపించారు. దేనికోసం అండి అంటే దిస్ అమౌంట్ ఆఫ్ మనీ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ టు బూస్ట్ అప్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రీసెంట్‌గా చేసిన కొన్ని అలొకేషన్స్ అండి. ఓకేనా? దాని ప్రకారం దీని గ్రోత్ వచ్చి ఇండియా గ్రోత్ 7% అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చి చూడండి ఒకసారి. రీసెంట్లీ హూ వాస్ జాయిన్డ్ యాస్ అ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ ఎలక్ట్రల్ అసిస్టెంట్స్. ఇట్ ఈస్ అ స్టాక్‌హోమ్ బేస్డ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ 34 మెంబర్స్ ఆఫ్ ద కంట్రీస్. సో ఈ స్టాక్‌హోమ్ అనేది ఎక్కడ ఉంది? ఆల్రెడీ స్వీడన్ కంట్రీలో ఉందన్నాం కదా! ఈ స్టాక్‌హోమ్‌లో ఉన్న ఒక గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్వీడన్ కంట్రీకి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పేరేంటండి అంటే దాని పేరు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద డెమోక్రసీ అండ్ ఎలక్ట్రల్ అసిస్టెన్స్ అంటాం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద డెమోక్రసీ అండ్ ఎలక్ట్రల్ అసిస్టెంట్. ఇది స్వీడన్ కంట్రీకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇది. దీనిలో మొత్తం ఒక 34 మెంబర్‌షిప్ కంట్రీస్ ఉన్నాయి. అవి రీసెంట్‌గా ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. వీటిలో మన దేశానికి సంబంధించిన ఒక పర్సన్‌ని బోర్డ్ ఆఫ్ అడ్వైజర్‌గా అపాయింట్ చేశారు. దేనికి? ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద డెమోక్రసీ అండ్ ఎలక్ట్రల్ అసిస్టెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్‌కి మన ఇండియన్ పర్సన్‌ని బోర్డ్ ఆఫ్ అడ్వైజర్‌గా అపాయింట్ చేశారు. మన ఇండియన్ ఎవరిని అపాయింట్ చేశారండి అంటే అతను ఇండియాకి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాస్ సునీల్ అరోరాని అపాయింట్ చేశారు. సునీల్ అరోరా ఈస్ రీసెంట్లీ అపాయింటెడ్. ఈ సునీల్ అరోరా అనే పర్సన్ రీసెంట్‌గా అపాయింట్ అయ్యారు కదా! ఇతను మన ఇండియాకి ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్‌గా వర్క్ చేసిన పర్సన్. అంటే 23rd ఎలక్షన్ కమిషనర్ అవుతారు. ఇప్పుడు 24 ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఇండియాకి? 24th ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈస్ సుశీల్ చంద్ర అనే పర్సన్ ఉన్నారండి. సుశీల్ చంద్ర. మన ఎలక్షన్ కమిషన్ అనేది 1950లో స్టార్ట్ అయింది. అప్పట్లో 1950లో ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్‌గా సుకుమార్ సేన్ అనే పర్సన్ ఉన్నారు. సుకుమార్ సేన్ అనే పర్సన్ అప్పట్లో యాక్ట్ చేశారండి. తర్వాత ఫస్ట్ ఫీమేల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరండి అంటే 1997లో అపాయింట్ అయ్యారు. ఆవిడ పేరు రమాదేవి. రమాదేవి. ఆవిడ ఫస్ట్ ఫీమేల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్.
ఇప్పుడైతే మనకి ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర అని ఉన్నారు. ఇతను 24 ఎలక్షన్ కమిషనర్ అవుతారు. ఓకే. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. Next one is, what was the growth projected by the RBA? So as per the Reserve Bank of India point of view, recently what is the GDP growth rate of India for 2021? 2021 ఫైనాన్షియల్ ఇయర్కి మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది ఆర్బీఐ ప్రకారం ఎంత ఉందండి అంటే వీ సెట్ ద ఆన్సర్ షుడ్ బి 9.5% ఓన్లీ. సో మోడీ ఇనాగ్రేటెడ్ ద సర్యూ కెనాల్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్గా మోడీ గారు సర్యూ కెనాల్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఎందుకంటే అక్కడున్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అందించడం కోసం సర్యూ వాటర్ కెనాల్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా. సో ఆ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే చాలామంది పర్సన్స్కి చాలా హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్కి దే ఆర్ గెటింగ్ ఇరిగేషన్ దొరుకుతుంది. నీళ్లు దొరికితే తాగడానికి మంచినీళ్ళు దొరుకుతూ ఉంటాయి. ఇలా ఏ స్టేట్లో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేశారండి అంటే ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ సంబంధించి ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. సర్యూ ప్రాజెక్ట్ అంటాం. ఉత్తరప్రదేశ్లో సరియు అనే రివర్ ఫ్లో అవుతుంది. ఈ సరియు రివర్ ఒడ్డున మన సిటీని అయోధ్య అంటాం. అయోధ్య సిటీ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ సరియు రివర్. సో ఇది గంగా నదికి సంబంధించిన వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ, ఒక ఉపనది అవుతుంది గంగా నదికి ఈ సరియు రివర్ అనేది. సో ఆ ప్రాజెక్ట్ సరియు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది సరియు కెనాల్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ బెనిఫిటింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ ఇది బాగా హెల్ప్ అవుతుందండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మోడీ laid the foundation stone of మా ఉమియా ధామ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్? మా ఉమియా ధామ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు మోడీ గారండి అంటే విచ్ ఈస్ ఇన్ గుజరాత్ స్టేట్ అండి. అహ్మదాబాద్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ గుజరాత్. అక్కడ స్టార్ట్ చేశారు మా ఉమియా దేవి. ఇది ఒక టెంపుల్ అనొచ్చు. దీనికోసం ఒక 1500 crores అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 74,000 యాడ్స్ ల్యాండ్స్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 74,000 యాడ్స్లో ఈ ప్రాజెక్ట్ని కడుతున్నారండి. మా ఉమియా దేవి ధమ్ ప్రాజెక్ట్ అంటాం. దిస్ ఇస్ ఫర్ ద ఒక టెంపుల్ ప్రెమిసెస్లో కడుతున్నారు. ఈ సెంటర్ని ఇనాగ్రేట్ చేసింది ఎక్కడ మోడీ గారు దీనికి ఫౌండేషన్ వేశారండి రీసెంట్గా, విచ్ ఈస్ ఇన్ గుజరాత్ స్టేట్ ఓన్లీ. సో వాట్స్ ద నేమ్? మా ఉమియా ధామ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ ఇన్ గుజరాత్. ద టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి 1,500 crores అండి. 1,500 కోట్లు అవుతుందంట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ ఆర్బీఐ ఎన్ఫోర్స్డ్ ద 20-digit LEI ఫర్ క్రాస్ బోర్డర్ డీల్స్ అబౌట్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ? 20 digits LEI. LEI అంటే ఏంటి సార్ అంటే లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ కోడ్ అంటాం. లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ కోడ్. సో దిస్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ కోడ్ విల్ బి వీ కెన్ సే దట్ ఈస్ 20 digits. ఇది మొత్తం ఒక 20 digits ఉంటాయి. ఈ 20 digits అంటే ఎలా అండి అంటే దానికి అటాచ్ చేస్తామండి. లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ కోడ్ అనేది దేనికి అటాచ్ అవుతుంది? ఎస్పెషల్లీ ఒక క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తాం. ఇది ఎస్పెషల్లీ ఫర్ ద ఎన్ఫోర్స్డ్ LEI ఫర్ క్రాస్ బోర్డర్. ఇక్కడ క్వశ్చన్లో చూసారా క్రాస్ బోర్డర్ అని రాసాం. క్రాస్ బోర్డర్ డీల్స్ అంటే ఏంటి? ఒక దేశం నుంచి వేరే కంట్రీకి అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, అది నార్మల్గా మనం ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి మీరు క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే అది 50 crores కనుక దాటితే కనుక 50 crores లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే దానికి కొత్తగా LEI అనే ఒక 20 digits ఆఫ్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాన్నే లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ కోడ్ అంటాం. అది డిఫాల్ట్గా ఇంకా జనరేట్ అవుతుందని రీసెంట్గా ఆర్బీఐ చెప్తుందండి. అది ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ దాటితే అండి అంటే 50 crores ఆర్ మోర్ దెన్ 50 crores విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఐడి ఓన్లీ. దాన్నే లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ కోడ్ అంటాం. ఇది 20 digits ఉంటుందండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ రీసెంట్లీ అజ్యూమ్డ్ ద చైర్మన్షిప్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్కి ఏ దేశాన్ని చైర్మన్గా అపాయింట్ చేశారండి అంటే ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇండియా ఓన్లీ. సో SCO సమిట్ యొక్క యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్కి రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్కి ఇండియాని చైర్మన్షిప్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ షాంఘై సమిట్ SCO సమిట్ అనేది ఆల్మోస్ట్ 2000 నుంచి జరుగుతూనే ఉంది, 2000 నుంచి. రీసెంట్గా 2021లో ఈ షాంఘై సమిట్ అనేది తజికిస్తాన్ కంట్రీలో జరిగింది. 2022లో ఎక్కడ జరగబోతుందండి అంటే విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఉజ్బెకిస్తాన్ కంట్రీ ఓన్లీ. సో ఉజ్బెకిస్తాన్ కంట్రీలో తాష్కెంట్లో జరగబోతుంది. ఈ SCO సమిట్లో హెడ్ ఆఫీస్ ఎక్కడుందండి అంటే విచ్ హెడ్ ఆఫీస్ ఆఫ్ SCO సమిట్ ఈజ్ బీజింగ్లో దీని హెడ్ ఆఫీస్ ఉందండి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఐ సెడ్ దెర్ ఆర్ టోటల్ ఇంతకుముందు 8 దేశాలు ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా 9వ కంట్రీ యాడ్ అయింది. మొత్తం 9 దేశాలు అయ్యాయి. ఏంది ఆ 8 కంట్రీస్ అంటే TRUCKK ట్రక్ ఐపీ అనేది 8 కంట్రీస్ యొక్క కోడ్. తజికిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్. దీస్ ఆర్ ద టోటల్ 8 కంట్రీస్. రీసెంట్గా SCO సమిట్లో ఇరాన్ అనే కొత్త దేశం కూడా యాడ్ అయింది. ఇది యాడ్ అయిన తర్వాత SCO సమిట్లో ఉన్న కంట్రీస్ ఎన్ని అంటే 9 దేశాలు అయ్యాయి. సో ఇప్పుడు ఈ సమిట్కి యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్కి ఎవరిని హెడ్గా అపాయింట్ చేస్తున్నారండి అంటే ఇండియాని హెడ్గా అపాయింట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి
రీసెంట్లీ జియోమరా కాస్ట్రో బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద కంట్రీ? జియోమరా కాస్ట్రో అనే ఒక పర్సన్ ఏ దేశానికి ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారండి అంటే దట్ ఈస్ హోంజురాస్ అనే దేశానికి అపాయింట్ చేశారు. హోంజురస్. హోంజురస్ అనేది ఒక నార్త్ అమెరికన్ కంట్రీ. నార్త్ అమెరికన్ కంట్రీ ఈజ్ హోంజురస్. సో ఈ దేశానికి క్యాపిటల్ ఏమవుతుందండి అంటే దట్ ఈస్ తెగూసిగల్ప. సో తెగూసిగల్ప ఈజ్ తెగూసిగల్ప ఈజ్ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. తెగూసిగల్ప అనేది ఈ దేశానికి క్యాపిటల్ కిందకి చెప్తాం. ఇది ఒక నార్త్ అమెరికన్ కంట్రీ అవుతుందండి. ఓకేనా? నౌ అలాగే రీసెంట్గా యూనిసెఫ్కి ఒక పర్సన్ హెడ్గా అపాయింట్ చేశారు. యూ పీపుల్ విల్ టెల్ మీ హూ ఇస్ అ పర్సన్ వాజ్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ యూనిసెఫ్. యూనిసెఫ్ కంట్రీకి ఒక పర్సన్ హెడ్గా అపాయింట్ చేశారు. అలాగే జర్మనీ కంట్రీకి ఒక పర్సన్ ఛాన్సలర్గా కూడా అపాయింట్ చేశారు. దాన్ని ఈ రెండింటికి ఆన్సర్ మీరు చెప్పండి. రీసెంట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రెండు కూడా. జర్మనీకి కొత్తగా అపాయింట్ అయిన ఛాన్సలర్ పేరేంటి? హూ వాజ్ అ పర్సన్ వాజ్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ జర్మనీ కంట్రీ న్యూ ఛాన్సలర్? యాంగిలా మార్కల్ అని ఇంతకుముందు ఛాన్సలర్ని రీప్లేస్ చేసి అపాయింట్ అయిన పర్సన్. అలాగే యూనిసెఫ్కి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్కి కొత్తగా అపాయింట్ అయిన హెడ్ ఎవరు? సో యూవీ పీపుల్ విల్ మేక్ ఏ ఆన్సర్ ఫర్ దీస్ టూ క్వశ్చన్స్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. జర్మనీ కంట్రీ యొక్క ఛాన్సలర్ పేరు, యూనిసెఫ్ యొక్క హెడ్ పేరు, కొత్తగా అపాయింట్ అయ్యారు వీళ్ళిద్దరు. మేక్ ఏ కామెంట్ ఆఫ్ దీస్ టూ పర్సన్స్. ఓకే, దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సి. Next question is recently ITBP Indo-Tibetan Border Police Force renamed the mountain in eastern as a Norbu Wangudu Peak only. Norbu Wangudu Peak. రీసెంట్గా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వాళ్ళు ఈస్టర్న్ లడఖ్లో ఒక మౌంటైన్ ఎక్కారు. ఇంతకుముందు ఆ మౌంటైన్ ఎవరు ఎక్కలేదండి. ఫస్ట్ టైం ఆ మౌంటైన్కి ఎక్కి అసలు ఆ మౌంటైన్కి ఒక పేరు కూడా లేదు. వాళ్ళు ఎక్కిన తర్వాత ఆ మౌంటైన్కి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటండి అంటే దాని పేరు నోర్బు వాంగుడు పీక్ అని పెట్టాడు. నోర్బు వాంగుడు పీక్ అని పేరు పెట్టారు. ఇది లడఖ్లో ఉంది. అంటే ఒక వన్ ఆఫ్ ద హిమాలయన్ మౌంటైన్ అనే చెప్పొచ్చు. దీని యొక్క హైట్ ఎంత? What is the height of this mountain? We can say the answer should be 6,000 meters is the height of this particular mountain, which has recently, is climbed by the Indo-Tibetan Border Police Force. So Indo-Tibetan Border Police Force వాళ్ళు ఇండియాకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఉంటారండి. దే ఆర్ ప్రొటెక్టింగ్ ద ఇండియా ఫ్రమ్ ద చైనా ఓన్లీ. చైనా యొక్క బౌండరీస్ నుంచి, చైనా నుంచి సరిహద్దు ప్రాంతాల్లో మన దేశం రక్షించడం కోసం ఉండే వాళ్ళనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అంటాం. ఓకేనా? దెన్ అలాగే మనకు బీఎస్ఎఫ్ ఉంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇండియాని కాపాడడం కోసం ఉంటారండి. నేపాల్, భూటాన్ నుంచి ఇండియాని కాపాడడం కోసం సహస్ర శ్రీమాబల్స్ ఉంటారు. మయన్మార్ నుంచి ఇండియాని ప్రొటెక్ట్ చేయడం కోసం అస్సాం రైఫిల్స్ యాక్ట్ చేస్తూ ఉంటారు. సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు మన ఎయిర్పోర్ట్స్లో మన ఇండియాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అండ్ హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ద 2020 ఫస్ట్ డిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? ఐసిటిపి మీన్స్, ఐసిటిపి అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్, దట్ ఈస్ ఐటిపిపి. అలాగే ఐఎంయు మీన్స్ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్. సో దిస్ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ రామానుజన్ ప్రైజ్ ఫర్ యంగ్ మ్యాథమెటిషియన్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. రీసెంట్గా ఏ పర్సన్కి రామానుజన్ ప్రైజ్ ఇచ్చారు? అదే ఆన్సర్. హూ వాజ్ అ పర్సన్ రీసెంట్లీ వన్ ద రామానుజన్ ప్రైజ్ ఆఫ్ యంగ్ ప్రైజ్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీ? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ కన్సిడర్ యాజ్ నీనా గుప్తా ఫ్రమ్ ఇండియన్ పర్సన్. నీనా గుప్తా ఒక ఇండియన్ స్టాటిస్టిక్స్ కోల్కతాలో ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్న ఒక ప్రొఫెసర్. ఓకే, ఒక మ్యాథమెటికల్ అండ్ ప్రొఫెసర్. దట్ పర్సన్ హ్యాస్ రీసెంట్లీ వన్ దిస్ టైప్ ఆఫ్ రామానుజన్ ప్రైజ్ ఫర్ 2021. దట్ ఈస్ నీనా గుప్తా ఓన్లీ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ లోక్పాల్ చైర్పర్సన్ నేమ్ ఈజ్ జస్టిక్ పినాకి చంద్ర. మన లోక్పాల్ చైర్పర్సన్ అతను పినాకి చంద్ర చూస్ ద ఇనాగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ కంప్లైంట్స్ ఓన్లీ. అతను ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఏంటది అంటే ఒక ఆన్లైన్ కంప్లైంట్స్ని సాల్వ్ చేసే కోసం. అంటే ఏం లేదు, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటండి అంటే లోక్పాల్ ఆన్లైన్ అంటాం. ఈ లోక్పాల్ ఆన్లైన్ ఒక పోర్టల్. ఈ పోర్టల్ ఓపెన్ చేయొచ్చు. మీకు గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా నీకు నచ్చకపోతే, ఎవరన్నా కరప్షన్ తీసుకుంటున్నట్టు కానీ, మీ పని కరెక్ట్ టైంలో అవ్వకపోయినా కానీ, సో సొల్యూషన్ సరిగా ప్రొవైడ్ చేయకపోయినా కానీ, ఇలాంటి యాక్టివిటీస్లో మనం కంప్లైంట్ ఫైల్ చేయడం కోసం లోక్పాల్ ఆన్లైన్ అనే ఒక సర్వీస్ని స్టార్ట్ చేశారు. ఎనీ పర్సన్ ఇండియా కెన్ యూస్ దిస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ టు మేక్ ఏ కంప్లైంట్స్ రిగార్డింగ్ మాల్ ప్రాక్టీసెస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్. వాటి గురించి మనం కంప్లైంట్ పాస్ చేయడం కోసం లోక్పాల్ ఆన్లైన్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని పినాకి చంద్ర అనే పర్సన్ని క్రియేట్ చేశారండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో రీసెంట్లీ నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఆత్మనిర్భర్ హస్త శిల్పకార్ scheme to support the artisans in the northeastern region. How much amount of credit assistance was provided to 7 artisans of each? నార్త్ ఈస్టర్న్ రీజన్స్ ఉన్నాయి కదా, 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి ఒక హస్త శిల్పకార్ అని ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఒక ఆత్మనిర్భర్ హస్త శిల్పకారి స్కీమ్ అంటాం. హస్త శిల్పకార్ అంటే హస్త శిల్పకళ తెలుసుగా మనకి, చేతులతో చేసేవి ఏవైనా కానీ హస్త శిల్పకళలే అవుతాయి. మనం చేసిన బొమ్మలు కానీ, కొయ్య బొమ్మలు అవ్వచ్చు, శిల్పాలు చెక్కడం కానీ, ఓకేనా, హ్యాండ్లూమింగ్ సెక్టార్స్ కానీ, ఇవన్నీ హస్త శిల్పకళలే అనండి. ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం ఒక 17 మందిని ఆర్టిజన్స్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క పర్సన్కి ₹1,00,000 వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది.
సో విచ్ ఇస్ అనౌన్స్డ్ బై దీన్ని ఎలా ఇస్తున్నారండి అంటే నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విల్ ప్రొవైడెడ్ ద 1,00,000 రూపీస్ టు హస్తశిల్పకార్స్ ఇన్ ఇండియా. దట్ ఈస్ టోటల్ 17%, 17 మందికి ఒక్కొక్కటికి ₹1,00,000 చొప్పున ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హూ బ్యాక్డ్ ద యంగ్ జియోస్పేషియల్ సైంటిస్ట్ అవార్డ్ ఫర్ ద డెవలపింగ్ ఇండియన్ జినోడ్ మోడల్. ఒక ఇండియన్ జినోడ్ మోడల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినందుకు ఒక గ్లోబల్ యంగ్ జియోస్పేషియల్ సైంటిస్ట్ అవార్డుని ఇచ్చారండి. యంగ్ జియోస్పేషియల్ సైంట్ అవార్డుని ఎవరికి ఇచ్చారండి అంటే రీసెంట్గా ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ ద పర్సన్ నేమ్ ఈస్ రూపేష్ గోయల్ అనే పర్సన్కి ప్రొవైడ్ చేశారు. ఎవరు రూపేష్ గోయల్? అండ్ ఇతను ఐఐటి కాన్పూర్ స్టూడెంట్ అండి. ఇతను కొత్తగా ఒక ఇన్నోవేషన్ చేశాడు, జియోస్పేషియల్ రిలేటెడ్ అనమాట. జియోస్పేషియల్ జియోడ్ మోడల్ అంటే ఏంటండి అంటే మన ఎర్త్కి సంబంధించి ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. అంటే దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఒక జియోగ్రఫికల్ మ్యాప్ టైప్ అది అలాంటిది. సో అతని అలాంటి ఒక కొత్త సాఫ్ట్వేర్ని క్రియేట్ చేశాడు ఇతను. మన ఎర్త్ని అబ్జర్వ్ చేయడం కోసం ఒక కొత్త సాఫ్ట్వేర్ని క్రియేట్ చేశాడు. దాన్నే ఇండియన్ జియోడ్ మోడల్ అని పిలుస్తాం. అది క్రియేట్ చేసినందుకు ఈ పర్సన్కి ఈ అవార్డు, ఇండియన్ జియోస్పేషియల్ అవార్డుని ప్రజెంట్ చేశారండి. ఈ రూపేష్ గోయల్ అనే పర్సన్కి ఈ అవార్డు రావడం జరిగింది. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీతి ఆయోగ్ హ్యాస్ పార్ట్నర్ విత్ విచ్ కంపెనీ టు లాంచ్ ద కన్వోక్ 2021-22 విచ్ ఇస్ భారతీ ఫౌండేషన్. నీతి ఆయోగ్ వాళ్ళు కలిసి ఒక కన్వోక్ని కండక్ట్ చేశారు. కన్వోక్ అంటే ఏంటి? ద పీపుల్ హ్యాస్ గ్రూప్ టుగెదర్. కొంతమంది పర్సన్స్ కలిసి ఒక టాపిక్ మీద, ఒక ఛాలెంజెస్ మీద ఫోకస్ చేస్తారు, ఒక ఇష్యూ మీద, అదే ఒక ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు భారతీ ఫౌండేషన్ వాళ్ళు, భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్స్ వాళ్ళు, మన నీతి ఆయోగ్ వాళ్ళు, అలాగే వీళ్ళందరూ దేని మీద డిస్కషన్ చేస్తున్నారు, దేనికోసం ఆ కన్వోక్ కండక్ట్ చేశారండి అంటే మన ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ మీద టార్గెట్ చేశారు. అందుకని మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మీద టార్గెట్ చేస్తూ ఆ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్, భారతీ ఫౌండేషన్స్, నీతి ఆయోగ్ వీళ్ళందరూ కలిసి, మెయిన్ రిప్రజెంటేటివ్స్ మొత్తం కలిసి స్కూల్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా రికవర్ చేయాలి. అందుకని దే ఆర్ ఫోకసింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ద భారతీ ఫౌండేషన్స్, నీతి ఆయోగ్, ఆల్ ద స్కూల్ టీచర్స్, హెడ్ మాస్టర్స్ ఆర్ ఫోకస్డ్ దిస్ కన్వోక్ ఓన్లీ. Okay, next question should be see. As per the Asian Power Index for 2021, India was ranked at what positions as powerful country of Asia? సో పవర్ఫుల్ కంట్రీ ఆఫ్ ఏషియాలో మన ఇండియాకి ర్యాంక్ ఎంత అండి అంటే 4th ప్లేస్లో ఉంది. ఈ రిపోర్ట్ పేరేంటండి అంటే ద రిపోర్ట్ నేమ్ ఈస్ ఏషియన్ పవర్ ఇండెక్స్. సో ఏషియన్ పవర్ ఇండెక్స్, ఇండియా ర్యాంక్ ఈస్ 4th place. Before India, there are 3 countries are there. So which country is Asia Power Index? First place goes to USA, second place goes to that is China, and the third place goes to that is a Japan country is in 3rd place. So India place will be that is in 4th place only. Clear? Then next question is see. Next point should be see. How much loan was approved by the Asian Development Bank for India to help the improve the urban services? So urban heritage services ni పెంచడం కోసం. So to improve the urban services in India, so Asian Development Bank has provided how much amount of money? We can say 2,645 crores Indian government is given to Indian government to boost up the urban services. Already Asian Development Bank given $125 million to Uttarakhand state, $64 million to Agartala city, $500 million to Indian economy to boost up the education system. So these are the point. Apart from that one, they are providing the urban infrastructure facilities to boost up the urban services. They given the 2,645 crores amount of money. Okay. Then last question for the today's session is the 50th question. See, which country successfully launched the supersonic missile assisted torpedo system? India దీన్ని ఇనాగ్రేట్ చేసిందండి. మనకి వీలర్స్ ఐలాండ్ ఉంది కదా, అబ్దుల్ కలాం వీలర్స్ ఐలాండ్ ఇన్ ద ఒడిస్సా స్టేట్, అక్కడ నుంచి ఈ టార్పెడో సిస్టమ్ ఇనాగ్రేట్ చేశారు. ఇది సూపర్ సోనిక్ టార్పెడో సిస్టమ్ అంటాం. మనకి సబ్సోనిక్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ అని 3 రకాల మిసైల్స్ ఉన్నాయి. సబ్సోనిక్ అంటే విచ్ ఈస్ ట్రావెలింగ్ ద స్పీడ్ ఆఫ్ 1 Mach, అంటే సౌండ్ యొక్క స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సూపర్ సోనిక్ అంటే సౌండ్ యొక్క డబుల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి. హైపర్ సోనిక్ అంటే సౌండ్కి 5 times స్పీడ్తో, అంటే 5 Mach స్పీడ్తో ట్రావెల్ చేసేవాడిని హైపర్ సోనిక్ మిసైల్స్ అంటాం. ఇప్పుడు వీడు క్రియేట్ చేసింది సూపర్ సోనిక్. ఈ సూపర్ సోనిక్ ఈస్ అ టార్పెడో సిస్టమ్ అండి. అంటే ఎలాంటిదండి అంటే దీన్ని ఒక మిసైల్స్లో క్యారీ చేస్తారు. ఒక మిసైల్లో టార్పెడో ఉంటుంది, చిన్న బాంబ్ అనమాట ఇది. టార్పెడో అంటే నథింగ్ బట్ ఒక టైప్ ఆఫ్ బాంబ్ ఇది. ఒక మిసైల్లో దీన్ని క్యారీ చేస్తారు. సముద్రం లోపల ఆ సబ్మెరైన్స్ మీద టార్గెట్ చేసి దాన్ని బ్లాస్ట్ చేయాలంటే ఒక మిసైల్ దీన్ని టార్గెట్ చేసి అక్కడ నుంచి దీన్ని రిలీజ్ చేస్తారు, ఈ బాంబుని. అది వెళ్ళి సముద్రంలో సబ్మెరైన్స్ మీద పడుతుంది, టార్గెట్ చేసి దాన్ని బొంబార్డ్ చేస్తుంది అనమాట. వాటి టార్పెడో సిస్టమ్స్ అంటే దీన్ని మీరు చాలా సింపుల్గా ఫ్లైట్లో క్యారీ చేయొచ్చు, ఎయిర్క్రాఫ్ట్లో క్యారీ చేయొచ్చు, సబ్మెరైన్స్లో క్యారీ చేసి ఎక్కడైనా కానీ టార్గెట్ ఏం చేయాలంటే అక్కడ నుంచి దీన్ని ల్యాండ్ చేసేయచ్చు. అలాంటి సిస్టమ్ని రీసెంట్గా డిఆర్డీ వాళ్ళు డెవలప్ చేశారు. అది ఇండియాలో రీసెంట్గా జరిగింది. వీలర్స్ ఐలాండ్ ఉంది కదా మనకి ఒడిస్సా స్టేట్లో, అక్కడ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. సో సక్సెస్ఫుల్గా ట్రై చేశారు దీన్ని. సో దిస్ ఇస్ ద టోటల్ 2 days క్వశ్చన్స్ అండి. మొత్తం ఒక 50 questions అయిపోయినాయి.
సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ లింక్‌లో ఉంటుంది. యూ కెన్ డౌన్‌లోడ్ చూసుకొని ఆ క్వెషన్స్ మొత్తం ఒకసారి చూసుకోండి. ఇప్పుడే కాదండి ప్రతి వీడియో ఆల్మోస్ట్ లాస్ట్ 5, 6 మంత్స్ నుంచి చేస్తున్న ప్రతి వీడియోస్‌లో కూడా మీకు ఆ పీడిఎఫ్స్ అనేది ఆల్మోస్ట్ డిస్క్రిప్షన్‌లోనే ఉంటున్నాయి. కాకపోతే నేను క్లాస్‌లో మీకు చెప్పలేదు. వీడియో చెప్తున్నప్పుడు చెప్పలేదు. బట్ మీరు డిఫాల్ట్‌గా గుర్తుపెట్టుకోండి. మేము చెప్పినా చెప్పకపోయినా డిఫాల్ట్‌గా దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం. సో ఒకసారి ఆ డిస్క్రిప్షన్ చూసుకోండి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఏంటి ఇంత సౌండ్ వస్తుంది?